దండవత్ ప్రణామం. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी हरे कृष्ण प्रभु जी दंडवत प्रणामाలు. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम प्रभु जी। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। दंडवत प्रणाम हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम प्रभु जी। हरे कृष्ण प्रभु जी दंड प्रणाम। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम प्रभु जी। हरे कृष्ण। హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలండి. హరే కృష్ణ అండి, దండవత్ ప్రణామం. హరే కృష్ణ అండి. हरे कृष्ण प्रभु जी ప్రణామాలు. హరే కృష్ణ అండి, దండవత్ ప్రణామం అండి. అందరికీ దండవత్ ప్రణామం. అందరికీ ఈరోజు క్లాస్కి స్వాగతం, సుస్వాగతం. మనం భగవద్గీత యథాతథం నుండి ఈ రోజున 14వ అధ్యాయము 26వ శ్లోకం చర్చించుకుందాము. కృష్ణ కథ దాని గురించి 14వ అధ్యాయం 26వ శ్లోకం. దయచేసి అందరూ కూడా శ్లోకాన్ని తీయవలసిన కూర్చున్నాం. 14వ అధ్యాయం 26వ శ్లోకం. హరే కృష్ణ. శ్లోకము: మాంచయో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. మాంచయో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్వైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. శ్లోకం మరొకసారి. మాంచయో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్వైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. అన్ని పరిస్థితులలోనూ నిశ్చలముగా నా సంపూర్ణమైన భక్తియుక్త సేవలో నెలకొని ఉండు వ్యక్తి వెంటనే భౌతిక ప్రకృతి త్రిగుణములను అధిగమించి బ్రహ్మభూత స్థితికి చేరుకును. ఓకే, దీనికి భాష్యం ఒకసారి మనం ప్రేయర్స్ చేసి గురువు యొక్క అనుమతి తీసుకొని మనం ఈరోజు వెళ్దామండి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే జయపతాకా స్వామినితి నామినే. నమ ఆచార్య పాదాయ నితాయ కృపదాయినే గౌరకథా దామదాయ నగర గ్రామ తారిణే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణి. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ అండి. అందరికి స్వాగతం. ఎవరైనా శ్లోకం చదువుతారండి? ఎవరైనా దయచేసి హ్యాండ్ రైజ్ చదువుతాను చేయండి. ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. చదువుతానండి. ఎవరు రెండు పేరు చెప్పండి. హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి, మాకు తెలుస్తుంది. జీ లక్ష్మి. ఓకే, లక్ష్మీ మాతాజీ చదవండి. జీ లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలండి. శ్లోకం అండి, భాష్యం ఏం చదవమంటారు? ఓన్లీ శ్లోకం చదవండి. భాష్యం ప్రభువులు నుండి చదువుతారు. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. మాంచయో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలండి. థ్యాంక్ యూ. ఓకే, శ్రీదేవి కావ్య మాతాజీ శ్లోకం ఒకసారి చదవండి. हरे कृष्ण प्रभु जी। मांचयो अव्यभिचारेण भक्ति योगेन सेवते सगुणान् समतीत्यैतान् ब्रह्म भूयाय कल्पते.
థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రీలతా మాతాజీ గారు. మాం జయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా ప్రభువులు ఎవరు ఉన్నారండి? దయచేసి మాకు ఫొటోస్ ఏం తెలియదు, అందరూ వీడియోస్ ఆఫ్ చేస్తున్నాం. మాకు అర్థం ఎవరు ఇక్కడ పేరు ఏం అర్థం కావట్లేదు. ఎవరు చదువుతారండి ప్రభుజీ ఎవరన్నా? హరే కృష్ణ ప్రభుజీ. దండోత్తరం ప్రభుజీ. పేరేంటండి? ప్రభుజీ శ్లోకమా అభ్యాసం చదవంటారు ప్రభుజీ? రెండు చదవండి. ఒకసారి వీడియో ఆన్ చేస్తే నాకు తెలుస్తుంది ఇక్కడ ఎవరు అన్ని ఒకే ఉంటే ఎవరు అర్థం కావట్లేదు. అందుకని మీ పేరు చెప్పి ఒకసారి చెప్పండి. సత్య ప్రభుజీ. అయ్యో ఓకే ప్రభుజీ ప్లీజ్. సాంఖ్యయోగ విచారేణ భక్తి యోగేన సేవతే సాగుణాను సంహితేన బ్రహ్మ భూయాయ కల్పతే. అన్ని పరిస్థితుల్లో అమోఘముగా పూర్ణ భక్తియుత సేవలో నెలకొనేవాడు శీఘ్రమే ప్రకృతి గుణాలను దాటి ఆ విధంగా బ్రహ్మభూత స్థితిని చేరుకుంటాడు. హరే కృష్ణ ప్రభు. దండోత్తరం. హరే కృష్ణ. భాష గారు చదువుతారండి? హరే కృష్ణ ప్రభుజీ చదివిన ప్రభుజీ. ఇప్పుడు చదివిన వాళ్ళు కాకుండా ఇంకెవరైనా చదువుతారండి? నేను చదవలేదు ప్రభుజీ, చదవనా? హరే కృష్ణ. ఎవరండి? నేను భవానీ మాతాజీ. ఓకే మాతాజీ చదవండి. మిగతా వాళ్ళందరూ అన్మ్యూట్ చేసుకోండి మాతాజీ. అందరూ ఒక భవానీ మాతాజీ చదువుతున్నారు, మిగతా వాళ్ళందరూ మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ. భాష్యము. త్రిగుణారాహిత్యమును దివ్య స్థితిని పొందుటకు సాధనమేమనడి అర్జునుని తృతీయ ప్రశ్నకు ఈ శ్లోకమే సమాధానము. పూర్వమే వివరింపబడినట్లు భౌతిక జగమంతయు ప్రకృతి త్రిగుణ ప్రభావమునకు లోబడి వర్తించుచున్నది. కావున మనుషుడు త్రిగుణముల కార్యకలాపములచే ప్రభావితుడు గాక తన చైతన్యమును ఆ త్రిగుణముల కర్మల యందుంచుటకు బదులు కృష్ణ సంబంధ కర్మల యందే దానిని నియుక్తము కావింపవలను. కృష్ణపర కర్మలే భక్తి యోగముగా తెలియబడుచున్నవి. అనగా కృష్ణుని కొరకు కర్మ చేయుటయే భక్తి యోగము. ఇట్టి భక్తి యోగమున కృష్ణ సేవయే గాక ఆ శ్రీకృష్ణుని ప్రధాన విస్తారములైన రామ నారాయణాది రూపముల సేవయు ఇమిడి ఉన్నది. శ్రీకృష్ణుడు అసంఖ్యాక రూపములను కలిగి ఉన్నాడు. ఏ రూపము యొక్క లేదా ప్రధాన విస్తారం యొక్క సేవయందు నిలిచినను మనుజుడు దివ్యస్థితిలో స్థితుడైనట్లుగానే భావింపబడిన. అనగా శ్రీకృష్ణుని అన్ని రూపములు ఆధ్యాత్మికములనియు మరియు సచ్చిదానందమయములనియు ప్రతి ఒక్కరూ ఎరుగవలను. దేవదేవుని అట్టి సచ్చిదానందమయ రూపములు సర్వశక్తి సంపన్నములు, సర్వజ్ఞాన సహితములు, దివ్య గుణ భరితములు అయ్యుండును. కనుక మనుషుడు దేవదేవుడైన శ్రీకృష్ణుని సేవయందు లేదా ఆ భగవానుని ప్రధాన విస్తార రూపముల సేవయందు అకుంఠితుడై నిలిచినచో దాటసక్యముగానే ప్రకృతి గుణములను సులభముగా దాటగలడు. ఈ విషయము సప్తమాధ్యాయమున ఇదివరకే వివరింపబడినది. శ్రీకృష్ణునకు శరణమునందిన వాడు శీఘ్రమే ప్రకృతి ప్రభావం అధిగమింపగలడు. కృష్ణ భక్తి భావనలో నిల్చుట లేదా భక్తి యోగంన చరించుట అనగా శ్రీకృష్ణునితో గుణరీతిని సమానత్వం పొందుటే అని భావము. తన స్వభావము సచ్చిదానందమయమని శ్రీకృష్ణుడు పలికి ఉన్నాడు. బంగారు కనికలు బంగారు గని భాగ్యమైనట్లు జీవులందరూ ఆ శ్రీకృష్ణ భగవానుని అంశలే. కనుక జీవుడు తన ఆధ్యాత్మిక స్థితిలో శ్రీకృష్ణునితో గుణరీతిని సమానత్వమును కలిగి ఉన్నాడు. కానీ ఇరువురి నడుమ వ్యక్తిత్వ భేదము మాత్రము శాశ్వతముగా నిలిచియుండి లేనిచో వారి నడుమ భక్తి యోగమనడి ప్రశ్నయే ఉదయించదు. అనగా భక్తి యోగమునందు భగవానుడు భక్తుడు మరియు వారిరువురి నడుమ ప్రేమయుక్త కార్యముల వినిమయం అనునవి నిత్యముగా నుండును. అనగా భగవానుడు మరియు భక్తుల యందు వారి భిన్న వ్యక్తిత్వములు నిత్యముగా కొనసాగును. లేనిచో భక్తి యోగముని పదమునకు అర్థమే ఉండదు. భగవానుని దివ్యస్థితికి సమాన స్థాయిలో నిలువనిదే మనుజుడు ఆ దేవదేవునికి సేవను గూర్చలేడు. రాజునకు ఆంతరంగిక సేవకుడు కావలనన్నచో దానికి తగిన యోగ్యతను సంపాదింపవలననుట తెలిసిన విషయమే కదా. ఆ విధంగా శ్రీకృష్ణ భగవాను సేవించుటకు తగిన యోగ్యత బ్రహ్మభావమును పొందుటయే భౌతిక సంపర్కము నుండి విడుబడుట. ఈ విషయమును వేదమందు బ్రహ్మైవ బ్రహ్మేప్యతి అని తెలుపబడినది. బ్రహ్మముగుట ద్వారానే ఎవరైనాను పరబ్రహ్మను పొందగలరని దీని భావం. అనగా ప్రతి ఒక్కరూ గుణరీతిని పరబ్రహ్మంతో ఏకము కావలసి ఉన్నది. అట్టి పరబ్రహ్మ ప్రాప్తిచే ఎవ్వరును వ్యక్తిగత ఆత్మలుగా తమ నిత్య బ్రహ్మభావంను కోల్పోవరు. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ.
హరే కృష్ణ అండి, చాలా ధన్యవాదాలు. చాలా చక్కగా మనకి భాష్యంలో ప్రభుపాదులు వారు ఇచ్చారు. ముఖ్యంగా లాస్ట్ మంత్ మనము ఇదే క్లాసు ఇదే సెషన్ మీద చెప్పుకున్నాం. మనం అప్పుడు చెప్పుకున్నాం ఇదే శ్లోకం మీద మాంచయో అవ్యభిచారేణ భక్తి యోగేన శివతే సగుణాన్ సమతీత్వైతాన్ ధర్మ భూయాయ కల్పతే. మనము అప్పుడు చెప్పుకున్న దాంట్లో థీమ్స్ లో ఏంటంటే సహనము, సమతుల్యత, సంతృప్తి ఎలా ఉండాలి అని చెప్పేసి చెప్పుకున్నాము ఈ యొక్క శ్లోకం మీద లాస్ట్ మంత్ ఇదే రోజున. ఈ రోజున మనం ఒక థీమ్ వైజ్ గా వెళ్తూ ఇదే విషయంలో కృష్ణుడు మనకు చెప్తుంది ఏంటంటే, ఏదైతే భగవద్గీతలోని ప్రతి శ్లోకము కూడాను 5 విషయాలతో ముడిపడి ఉంటుంది. ప్రతి శ్లోకము ఆ ప్యాటర్న్ మొత్తం కూడాను ఈ 5 విషయాల్లో ఏదో దాని గురించి చెప్తుంటుంది. ఈ శ్లోకము మనకి ఇస్తుంది ఏంటంటే ప్రకృతి 5 అంశాలు. ఎవరైనా చెప్తారండి 5 అంశాలు భగవద్గీతలో చెప్పబడుతున్న 5 అంశాలు ఏంటో? హరే చెప్పండి కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ. హరే కృష్ణ. ఈశ్వరుడు, ఈశ్వరుడు, ప్రకృతి, జీవుడు, ఈశ్వరుడు, కర్మ, జీవుడు, కాలం. కాలము, కర్మ, ప్రకృతి, ప్రకృతి, కాలం, జీవుడు, పరమాత్మ. కర్మ. దీంట్లో ఒకటి అశాశ్వతమైందండి, టెంపరీ. 4 ఉన్నాయి. ఆ అశాశ్వతమైంది చెప్పండి ఒకసారి ఏదన్నా. కర్మ ప్రభు, కర్మ. కర్మ ప్రభుజీ. కర్మ ప్రభుజీ. థ్యాంక్ యూ. కర్మని మనము మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అది టెంపరీ, మిగతా అన్ని కూడా పర్మనెంట్ అనమాట. వాటి అంటే తాత్కాలికంగా ప్రకృతి కూడా ఇవన్నీ కూడాను మనకి అందువల్ల అవన్నీ శాశ్వతంగా ఉంటాయి. అందుకని మనకి ఈ శ్లోకంలో ముఖ్యంగా ప్రకృతి గురించిన విషయాలు మనం కొన్ని దీనికి అనుసంధానం అయి ఉంది ఈ శ్లోకంలో. అందుకని ఈ శ్లోకం ఒకసారి చూద్దాం. ఏమంటున్నారు? మాంచయో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్వైతాన్ కల్పతే. అయితే ఈ అధ్యాయమే ప్రకృతి త్రిగుణాలు గురించి ఈ అధ్యాయం చెప్తోంది. అయితే అర్జునుడు 3 ప్రశ్నలు అడిగాడు. ఏంటంటే గుణాతీత స్థితికి రావాలంటే ఏం చేయాలి అని అడుగుతూ 3 ప్రశ్నలు అడిగాడు. ఏంటంటే మొదటి ప్రశ్న, ఈ త్రిగుణాలకు అతీతుడైన వాడు ఏ లక్షణాల ద్వారా తెలియబడతాడు? మరి ప్రకృతి త్రిగుణాలు దాటాలంటే, ప్రకృతి అంటే త్రిగుణాలతో నిండి ఉంటుంది. ఈ త్రిగుణాలను దాటిన వాడు ఏ లక్షణాల ద్వారా అతను వ్యక్తం అవుతాడు అని ఒక ప్రశ్న అడిగాడు. తర్వాత అతని యొక్క నడవడిక ఎట్లా ఉంటుంది, అతను ప్రవర్తన ఎలా ఉంటుందని అడిగాడు అర్జునుడు ప్రశ్న. మూడో ప్రశ్నగా, మరి ఏ విధంగా ఈ ప్రకృతి త్రిగుణాలని అతడు అధిగమిస్తాడు, ఎలా ఏ పరిస్థితుల్లో ఆయన అధిగమిస్తాడు అని అడిగాడు అనమాట. మొదటి ప్రశ్న ఏదైతే ఉందో అర్జునుడి ప్రశ్న, త్రిగుణాలకు అతీతమైన ఏ లక్షణాల ద్వారా తెలియబడతాడంటే 14వ అధ్యాయం 22వ శ్లోకంలో స్వామి ఎలా చేయాలో చెప్పాడు. అతని నడవడిక ఎట్లా ఉంటుందంటే దీనికి ముందు శ్లోకంలో 23 నుంచి 25 శ్లోకాల్లో ఆయన చాలా చక్కగా కృష్ణుడు వివరించాడు అనమాట. 23 నుంచి 25 శ్లోకాల్లో ఏంటంటే చెప్పాడంటే, ఆయన ఓ పాండుపుత్ర, ప్రకాశం, ఆసక్తి, మోహం లేనప్పుడు వాటిని ద్వేషించేవాడు, అవి లేనప్పుడు వాటిని కాంక్షించిన వాడు, ప్రకృతి గుణాలే పనిచేస్తున్నప్పుడు అని వాటిని ఎరిగి వాటి ద్వారా కలుగు ప్రకాశాదులతో నిశ్చయత్వం మరియు స్థిరత్వం కలిగి తటస్థుడై ఆధ్యాత్మిక స్థితిలో నెలకొని ఉండేవాడు, తన ఆత్మయందే ప్రతిష్ఠితుడై సుఖదుఖాలను సమానంగా భావించేవాడు, మట్టి ముద్ద, రాయి, బంగారాలను సమృష్టి చూసేవాడు, ప్రియ అప్రియములను సమాముగా వర్తించేవాడు, నిందాస్తుతులతో మానవమానాలతో సమచిత్తం కలిగిన ధీరుడు, శత్రు మిత్రులను సమంగా చూసేవాడు, భౌతిక కర్మలన్నింటినీ విడిచి అయిన వ్యక్తి ప్రకృతి త్రిగుణాలను అధిగమించిన వాడుగా చెప్పబడును అని చెప్పారు. ఈ విధంగా కృష్ణుడు కొన్ని లక్షణాలని వివరించాడు అనమాట. మరి ఆ స్థితి ఎట్లా వస్తుంది, అసలుకి ఆ త్రిగుణాలని ఎలా అధిగమిస్తాడు ఇప్పుడు అని చెప్పాడు. మరి వాటిని ఎలా అధిగమించాలంటే ఒకే ఒక ఆయుధం ఉంది. ఆ ఆయుధాన్ని మనకి ఈ శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. అది 14వ అధ్యాయం 26 శ్లోకంలో ఎలాగా త్రిగుణాలను ఎలా అధిగమిస్తాడని చెప్పి చెప్తూ ఈ శ్లోకంలో అవ్యభిచారేణ మాంచయో అవ్యభిచారేణ అని చెప్పేసి ఇక్కడ మనము ఈ 5 అంశాలు ఏదైతే ఉన్నాయో ఈ 5 అంశాలని ఈ శ్లోకంలో ఎలాగా వివరించారు, ఒక్కొక్క పదానికి ఒక్కొక్క నిగూఢమైన అర్థం ఉంది, ఎలా వివరించారో ముందుగా తెలుసుకున్నాము. ఓకే, ఈ 14వ అధ్యాయంలో 3వ అంశమైన ప్రకృతి గురించి ఎక్కువగా మనకి ఈ యొక్క శ్లోకము వివరిస్తుంది అనమాట.
ప్రకృతి అంటే ఏంటంటే భౌతికమైన శక్తి. తర్వాత ఈ శక్తి అంతా కూడా ఏం చేస్తుందంటే తన 3 గుణాలతో జీవుణ్ణి బంధించేస్తుంది. మనం స్వచ్ఛమైన వాళ్ళమే. ఆత్మ అనేది ఇప్పుడు ఎలాగైతే మనకు ప్రభుపాద వారు చాలాసార్లు ఉదాహరణ ఇస్తారు. ఆత్మ చాలా పవిత్రమైంది. అయితే వర్షపు చినుకు పైనుంచి వచ్చేటప్పుడు స్వచ్ఛంగా ఉంటుంది. అది ఎప్పుడైతే నేలను తాకుతుందో ఈ కల్మషం అంటుకొని అది బురద అయిపోతుంది. అలాగే మనం ఆత్మ స్వచ్ఛమైనప్పటికీ కూడాను ఈ భౌతిక శక్తి యొక్క పరిధిలోకి రాగానే ఈ త్రిగుణాలకు మనం అంటుకుపోతాం అనమాట. అందువల్ల ఈ త్రిగుణాల యొక్క అవి బంధించేస్తాయి, మనం చాలా బలంగా బంధించేస్తాయి అని చెప్పేసి మనకి సప్తగుణము రజోగుణము తమో గుణాలని జీవుని కట్టిపెడేస్తుందని చెప్పేసి మరి ఈ బద్ధజీవుడు ఈ ప్రకృతి యొక్క బలమైన బంధనాల నుంచి ఎలా రిలీజ్ అవ్వాలి అంటే ఈ శ్లోకంలో చెప్పారన్నమాట. మనం ఈ పంచతత్వం అంటే ఏంటి? ఈశ్వరుడు, జీవుడు, కాలము, కర్మ, ప్రకృతి. ఈ 3వ అంశం ప్రకృతి. ఈ అన్నిటినీ ఒక్క సూత్రాన్ని ఉపయోగించి ఇది ఎలా రిలీజ్ చేయాలంటే అన్నిటికీ ఒకే ఒక్క తాళం ఇచ్చాడు స్వామి. భక్తి యోగేనా ఈ 5 గుణాలు, 5 విషయాలు మనం ఏ విధంగా దాటాలన్నా సరే, ఈ ప్రకృతి త్రిగుణాలు దాటన్నా ఒకే ఒక్క తాళము భక్తి యోగేనా. అందుకనే ఈ శ్లోకంలో మనకి సగుణాన్ సమతీత్వయితాన్ అంటే ఈ గుణములను దాటి అనే భాగము ఏదైతే ఉందో ఆ పదము మనకి ప్రకృతిని సూచిస్తుంది అనమాట. మరి ప్రకృతి యొక్క స్వరూపం ఏంటంటే మనకి 7వ అధ్యాయం 4వ శ్లోకం చెప్పారు. భూమి రాపో నలో వాయు కమ్మనో బుద్ధి రేవచ అహంకారం ఇతీయమ్మే భిన్నా ప్రకృతి అష్టదా. మనకి భగవంతుడు ఈ యొక్క అపరా ప్రకృతి గురించి వివరిస్తున్నాడు అన్నమాట. అంటే ఇది నిమ్న శక్తి. ఈ 8 భౌతికమైన అంశాలు నా యొక్క మాయ అని కూడా కృష్ణుడు చెప్పాడన్నమాట. అందువల్ల మనము ఈ ప్రకృతి పని ఏంటంటే, ఈ ప్రకృతి ఏం చేస్తుందంటే మాయలో మనల్ని ఉంచి మన యొక్క నిజమైన స్థితిని మర్చిపోయేలా చేస్తుంది. ఇది చేసే మెయిన్ ప్రధానమైన పని ఏంటంటే నేను జీవుడు తన స్వరూపాన్ని మర్చిపోయే స్థితిని కల్పిస్తుంది అనమాట. కల్పించేసి ఈ త్రిగుణాల్లోనే బంధిస్తూ ఉంటుంది అనమాట. మరి ఈ 14.5 శ్లోకం ప్రకారంగా నువ్వు చూసుకున్నట్టయితే ఈ గుణాలు తాడు వంటివి. 14.5 శ్లోకంలో ఒక విషయం చెప్పబడింది. ఒకసారి చూసి చెప్తాను. సప్తం రజస్తమ ఇది గుణా ప్రకృతి సంభవా నిబంధంతి మహాబాహో దేహే దేహినం అవ్యయం. ఓ మహాబాహుడైన అర్జున, భౌతిక ప్రకృతి సప్త రజస్తమ గుణములచే త్రిగుణములతో కూడి ఉండును. నిత్యుడైన జీవుడు భౌతిక ప్రకృతితో సంపర్కం పొందినప్పుడు ఈ గుణాల చేత బద్ధుడగుడు అని 5వ అధ్యాయం 14వ అధ్యాయం 5వ శ్లోకంలో మనకి చెప్తున్నారు. అంటే మరి ఒక అనుభవజ్ఞుడైన వ్యక్తికి, భక్తుడికి తెలుస్తుంది ఈ త్రిగుణాలే నన్ను బంధిస్తున్నాయి. మనం చేసే ఏ కర్మ అయినా సరే ఈ త్రిగుణాల్లోనే ఉంటుంది. మనం తినే ఆహారం కానీ, నెక్స్ట్ వచ్చేసిలో మనకు భగవద్గీత 17వ అధ్యాయంలో కూడా ఏ గుణంలో ఎలా ఉంటారు, ఏ గుణంలో ఎలా దానం చేస్తారు, ఈ త్రిగుణాలు ఎలా ఉంటాయి, ఒక్కొక్క దాన్ని కృష్ణుడు వివరిస్తూ ఉంటాడు అన్నమాట. సత్వగుణం దానం ఎలా ఉంటుంది, రజోగుణ దానం ఎలా ఉంటుంది, తమో గుణం ఎలా ఉంటుంది, అలాగే భక్తి కూడా ఎలా ఉంటుంది, తమో గుణంలో భక్తి ఎలా ఉంటుంది, రజోగుణ భక్తి ఎలా ఉంటుంది, సత్వగుణం భక్తి ఎలా ఉంటుంది. ఇట్లా ప్రతి విషయాలు కూడా మనకి ఈ మూడింటిని బంధిస్తాయి. అయితే మనకి ఈ సత్వగుణం ఏమిటి? ఇప్పుడు మన ప్రకృతి గురించి తీసుకుంటే 3 గుణాల గురించే చెప్పుకున్నాం. మరి ఈ గుణాలకు అతీతంగా కావాలనుకుంటున్నాం. సరే ఈ గుణాలు ఏంటి, ఏం చేస్తాయి ముందు తెలుసుకొని దానికి అతీతుడు ఎలా కావాలి అని చెప్తున్నాం. మొట్టమొదటిది సత్వగుణం. ఈ సత్వగుణము మనకేం చేస్తుందంటే జ్ఞానాన్ని ఇస్తుంది, సంతోషంతో కట్టేస్తుంది. అయినా సరే ప్రభుపాద వారు దీనికి ఒక ఉదాహరణ ఇచ్చారు. సత్వగుణము అంటే బంగారు సంఖ్యలు ఏదైనా సంఖ్యలే, అది కూడా మనల్ని కట్టేస్తుంది ఈ జ్ఞానంతో. రజోగుణం, అది మనకి ఈ రజోగుణం వల్ల మనం కర్మ ప్రేరేపితం అవుతాము. అదేం చేస్తుందంటే ఈ కర్మ రావటం వల్ల ఏంటంటే రకరకాల కోరికలు, ఈ కోరికలతో అది మనం కట్టేస్తుంది అనమాట కర్మ రకరకాల. అందుకే దీన్ని ఏమంటారంటే ప్రభుపాదుల వారు వెండి సంఖ్యలా అంటారు అనమాట
భాషలో. వెండి సంఖ్యల. తర్వాత తమో గుణం అంటే అజ్ఞానానికి ఆలస్యాన్ని ఇస్తుంది, వంచన చేయడానికి సిద్ధపడేలా చేస్తుంది ఈ యొక్క తమో గుణం అనేది. ఇది ఇనుప సంఖ్యల. అందుకే ప్రపాదం ఎక్కువ చెప్తారు ఎప్పుడు కూడాను, ఈ త్రిగుణాల స్థితిని దాటాలి అంటే విశుద్ధ సత్వగుణంలో ఉండాలి భక్తుడు. అయితే ముందు మనకి ఏదైతే ఈ కృష్ణ చైతన్య మార్గం ద్వారా తమో గుణం నుంచి పూర్తి తమో గుణం నుంచి రజోగుణము సత్వగుణంలోకి తీసుకురావడానికి ఏదైతే ఈ బ్రాహ్మణ లక్షణాలు ఉన్నాయో ఇన్ని కూడా సత్వగుణంలో మనకి ఉంచుతాయి. ప్రపాద వారు ఇచ్చిన ఈ 4 నియమాలు ముందు ఆ ఉల్లంఘించటం తమో గుణంలో ఉంటుంది, పసుపు వృత్తిలాగా. ఎప్పుడైతే ఈ 4 మనకి 4 నియమాలు పెట్టారో ఆ నియమాలు మనం దాటంగానే మనం ముందుగా ఒక్కొక్క స్థితి జపం చేసుకునే కొద్దీ మనం కనీసం సప్తగుణంలో స్థితికి రావాలని చెప్పి ప్రపాద గారు చెప్తారు అనమాట. ఈ సప్తగుణ స్థితికి వచ్చిన తర్వాత విశుద్ధ సత్వస్థితి అనేది తర్వాత ఉంటుంది. ముందు ఈ గుణాలు మనకి ఈ 3 సంఖ్యల నుంచి ఈ శ్లోకం ఏం చేస్తుందంటే, ఒక రహస్యం ఏంటంటే ఈ 3 రకాల సంఖ్యల నుంచి బయటపడటానికి ఈ శ్లోకం మనకి ఒక దారి చూపిస్తుంది అనమాట. తర్వాత మనం చూసుకున్నాము కర్మ నుంచి బ్రహ్మభావం వరకు ఉన్న మిగతా 4 అంశాలని ఏదైతే ఈ శ్లోకం ఎలా కలుపుతుందో ఒకదానికి పదానికి లింకప్ ఉందండి. మొత్తంగా ఈ భగవద్గీతలో ఉన్న 5 అంశాలు ఏదైతే ఉన్నాయో ఈ 5 అంశాల్లో ఈశ్వరుణ్ణి ఈ శ్లోకం ఎలా చూపిస్తుంది అంటే, మొట్టమొదటగా కృష్ణుడు చెప్పాడు కదా, మాం చయో, మాం చ అంటే భగవద్గీత 5 అంశాలు ఏంటి? ఈశ్వరుడు, జీవుడు, ప్రకృతి, కాలము, కర్మ. మొట్టమొదటి అంశమైన ఈశ్వరుడు ఈ శ్లోకంలో మొదటి పదంలో చెప్తుంది. మాం చయో అంటే మాం నన్ను అని చెప్తున్నాను అనమాట. ఈ ప్రకృతిలో ఈ కృష్ణుడు ఈ శ్లోకంలో నేనే సర్వోన్నతమైన వ్యక్తిని, నేను ప్రకృతికి అతీతుడైన వ్యక్తిని అని తెలియచేస్తున్నాడు అనమాట. ప్రకృతికి యజమాని తానే కాబట్టి ఈ ప్రకృతి బంధాన్ని విప్పే శక్తి తన భక్తులకు ఇస్తారనమాట. ఆయన ఎవరైతే ఇప్పుడు ప్రపాద వారు ఉదాహరణ చెప్తారన్నమాట. ఏంటంటే నదిలో ఎవరైతే కొట్టకపోతున్నారో, అదే నదిలో బంధించి ఉన్నారో అతను విడిపించాలి అంటే ఆల్రెడీ బంధ విముక్తున్నాయనే విడిపించగలడు, కానీ బంధాలతో ఉన్నాయని విడిపించలేడు. ఎవరైతే ఆ యొక్క శుద్ధ భక్తులు ఉంటారో వాళ్ళు బంధాల నుంచి మనకి రిలీజ్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళు విడిపిస్తారు. అందుకని మనకు ఆచార్యుల యొక్క వాళ్ళు బోధనలు మనకి చాలా చాలా అవసరం. నిన్న భక్తి సిద్ధాంత మహారాజ్ గారి యొక్క తిరుభోజనం వచ్చింది. వారు సింహగురు, వారు చేసిన ఆ యొక్క సేవల వలన మరి ఈ రోజు మనం చక్కగా భక్తి చేయగలుగుతున్నాం. వారు చేసిన తపస్సు మూలంగాను. వారందరూ కూడా శుద్ధ భక్తులు కాబట్టి ప్రపాద వారికి శక్తిని ప్రదానం చేశారు. వారు ప్రపాదుల వారు మనందరికి కూడా మార్గదర్శనం చేసి ఈ రోజు తర్వాత వచ్చిన ఆచార్యులందరూ కూడా మనకి చక్కగా చేస్తున్నారు. అందుకని మనం అర్థం చేసుకోవాలి, మరి కృష్ణుడే వీటన్నిటికీ మూలం కాబట్టి మరి కృష్ణుడు కృష్ణ భక్తుల ద్వారానే మనము వీటి నుంచి రిలీజ్ కాగలము. ఎందుకంటే కృష్ణుడు కూడా మరి 10వ అధ్యాయము 10వ శ్లోకంలో చెప్తున్నాడు. ఇక్కడ చెప్పాడు మాంచయు అంటే దీనికి బలంగా కూడా చెప్తున్నాడు. 9వ శ్లోకంలో చతుశ్లోకి భగవద్గీతలో చెప్పారు, అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భుజంతే మాం బుధా భావ సమన్వితాః. కృష్ణుడే అన్నింటికి మూలము కాబట్టి ఇక్కడ కృష్ణుడిని ఆశ్రయిస్తే అంటే ఈశ్వరుడు ప్రకృతికి యజమాని అయిన కృష్ణుణ్ణి మనము ఆచరించినట్టయితే ఈ ప్రకృతి యొక్క త్రిగుణాలని మనము దాటగలము. అందుకని మాం చయో అని మొట్టమొదటి చెప్పారు ఆయన, నన్ను ఆచరించాలి అని చెప్పేసి. తర్వాత రెండో అంశం భగవద్గీతలో ఉన్న రెండో అంశం ఏదైతే ఉందో జీవుడు కర్మ. ఈ జీవుడు కర్మ రెండు అంటే భక్తియుత సేవ చేస్తేనే కానీ మనకి రెండు కలుస్తాయి అనమాట. అందుకనే ఇక్కడ ఏదైతే ఉందో భక్తి యోగేన సేవతే, సేవ ఇక్కడ ఇచ్చారనమాట. సేవతే అనే విషయాన్ని ఇచ్చారనమాట. అంటే ఎవరైతే సేవతే అంటే అది జీవుణ్ణి సూచించింది. ఆ పదము మనకి జీవుణ్ణి రెండో అంశమైన భగవద్గీత రెండో అంశమైన జీవుణ్ణి సూచిస్తుంది అనమాట. మరి ఈ జీవుడు భగవంతుని యొక్క నిత్య సేవకుడు. అందువల్ల మనము భౌతిక స్థితిలో ఏంటంటే మన యొక్క సహజమైన కర్మ మరుగున పడి ఇదేం చేస్తుందంటే ఇంద్రియ తృప్తిగా మారుతుంది అనమాట. హరే కృష్ణ, నా మాట వినపడుతుందండి? ప్రభుజీ బాగానే అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. మనం ఏంటంటే ఒక్కొక్క విషయంలో ఈ శ్లోకంలో ఉన్న ఒక్కొక్క పదాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట.
ఇందాక ఈశ్వరుడు గురించి చెప్పుకోదలుచుకున్నాము. ఇక్కడ రెండో పదం ఏదైతే ఉందే భక్తి యోగేన సేవతే అంటే ఏంటంటే మనకి జీవుడిని సూచిస్తుంది. జీవుడి యొక్క నిజమైన ధర్మం ఏంటంటే భగవంతుని సేవ చేయటం. అయితే ఈ ప్రకృతి త్రిగుణాలు ఉండటం వల్ల ఏంటంటే తన నిజ స్థితిని శుద్ధ భక్తి మరుగున పడి అది ఇంద్రియ తృప్తి రూపంలో జరుగుతుంది సహజంగా. అయితే మనకి ఈ భక్తి యోగం అనేది ఏంటంటే ఈ యొక్క ప్రకృతి త్రిగుణాలకి విరుగుడు. ఎలాగంటే ప్రపాద ఒక ఉదాహరణ చెప్తారు. పచ్చకామెరలో వచ్చిన వ్యక్తికి నోరంతా కటిక చేదుగా మారుతుందండి. ఈ చేదుగా మారినప్పుడు అతను ఏమి తినలేడు, ఏమి చేయలేడు. కానీ ఈ పటిక బెల్లం ఏదైతే ఉందో అది అతనికి నిజమైన మందు. అయితే ఆ పచ్చకామెరలో వచ్చిన వ్యక్తి మొట్టమొదటగా పటిక బెల్లం ఇస్తే విషంలాగా మారుతుంది, కటిక విషంగా మారుతుంది. కానీ అదే సరైన మందు. ఎప్పుడైతే ఈ పటిక బెల్లం టేస్ట్ తెలుస్తుందో అతని అర్థం ఏంటంటే అతని రోగం క్రమేణా తగ్గుతోందని ప్రపాదులు వారు మనకి ఉపదేశామృతంలో కూడా వివరించారు. చాలా సార్లు చెప్తారు ఈ ఉదాహరణ. అట్లాగే ఈ భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణాలకి మనము ఇంద్రియ తృప్తిగా మారినప్పుడు వీటి నుంచి బయటపడాలంటే ఒకే ఒక్క ఆ పచ్చకామెర రోగానికి మనకు ఒకే ఒక మెడిసిన్ ప్రపాద్ వారు చెప్తోంది. కృష్ణుడు చెప్తుంది శ్లోకం ద్వారా భక్తి యోగేనా. భక్తి యోగేనా అనే పటిక బెల్లాన్ని కనుక మనం స్వీకరించినట్లయితే అప్పుడు ఏమవుతుంది, మన యొక్క ఈ యొక్క కర్మలన్నీ కూడా విరుగుడు చెంది అది మంచి స్థితికి రావడానికి ఆవశిస్తుంది అనమాట. అందుకే భాగవతంలో ఒక శ్లోకం ఉందని, చాలా అద్భుతమైన శ్లోకము. ఈ శ్లోకానికి బలమైన ఆధారంగా ఆ శ్లోకం చూపిస్తుంది. 1వ స్కందము 2వ అధ్యాయము 6వ శ్లోకంలో చాలా అద్భుతమైన శ్లోకము. సవైపుంసాం పరో ధర్మో యతో భక్తిర్ అదోక్షచే అహైతుకి అప్రహతి యయాత్మా సుప్రసీదతి. ఈ శుద్ధ భక్తి అనేది మనకి అహైతుకి అంటే కారణం, ఒక కారణం అంటూ ఉండదు. అప్రతిహత నిరంతరం ఎవరు ఆపలేరు, ఏ స్థితిలో ఉన్నా సరే ఎవరు ఆపలేరు. ప్రకృతి యొక్క త్రిగుణాలను అంటే ఈ త్రిగుణాలు అతన్ని ఏమి బంధించలేవు. ఈ యొక్క మనకి కర్మలు ప్రేరేపిస్తాయి త్రిగుణాలతోటి. కానీ శుద్ధ భక్తి చాలా విశిష్టమైంది. ఈ త్రిగుణాలు అతన్ని ఆపలేవు. అది కర్మ యొక్క సూత్రాన్ని కూడా ఛేదిస్తుంది. ఈ శుద్ధ భక్తి అనేది కర్మ ద్వారా చేసే వీటిని కానీ కర్మ సూత్రాన్ని కానీ ఇంద్రియాలను బంధించడం కానీ వీటన్నిటి కూడా ఛేదించేస్తుంది. అందుకని ఇది చాలా లోతైన విశ్లేషణ. మనము అప్రతిహత అహైతుకి అప్రతిహత అంటే ఎటువంటి మనము స్థితికి ఉండకుండా ఖచ్చితంగా ఈ శుద్ధ భక్తుల్ని మనం ఆశ్రయించినట్లయితే ఈ త్రిగుణాల దాటిని మనము మన యొక్క నిజమైన స్థితి, జీవుడి యొక్క స్థితి ఏదైతే ఇక్కడ రాశారు కదా, భక్తి యోగేన సేవతే, సేవ చేయటమే మన యొక్క నిజమైన ధర్మం అనే విషయాన్ని మనకి చెప్తుంది. నెక్స్ట్ 3వ అంశం, భగవద్గీతలో ఉన్న 3వ అంశం ఏదైతే ఉందో కాలం గురించి చెప్తుంది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, బ్రహ్మభూయాయ కల్పతే. కల్పతే అంటే ఏంటంటే ఇక్కడ చెప్తారు, కల్పతే అంటే చేరుకొను అంటే ఏంటి, అతను అర్హుడవుతాడు ఈ యొక్క ఆ స్థితికి రావడానికి అవుతారన్నమాట. అంటే ఈ పదం ఏంటి, కల్పతే అంటే అది భవిష్యత్తుని మనం సూచిస్తూ ఇది పరోక్షంగా కాలంకి చేరుస్తుంది అనమాట. అందుకనే మన యొక్క భౌతిక కర్మలు ఏంటంటే కాలానికి బంధితులై ఉంటాయి. అంటే జన్మ, మృత్యు, జరా, వ్యాధి అన్ని కూడా. అయితే ఈ భక్తి యోగాన్ని ఆచరించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అతను బ్రహ్మభూత స్థితికి వెళ్ళడానికి, భక్తి చేస్తున్న వాళ్ళు ఏంటంటే బ్రహ్మభూత స్థితికి వెళ్తాడు. ఎందుకంటే అతను గుణాలకి అతీతంగా ఉంటాడు కాబట్టి కాలం యొక్క ప్రభావం అతని పైన ఉండదు. అర్థం చేసుకోవాలి. ఎవరైతే శుద్ధ భక్తి చేస్తున్నారో ఇప్పుడు కాలానికి అతీతంగా ఉంటే, ఇప్పుడు చూడండి చలికాలం, భక్తుడు బయట గజగజ వణుకుతుంటారు. కానీ భక్తుడు ఎప్పుడు కూడాను వేకువజామున లెగటం, చక్కగా స్నానం చేయటం, ఏ స్థితిలో ఉన్నా అతను ఎటువంటి కాలంలో ఏ స్థితిలో ఉన్నా సరే అన్ని రకాలుగా భక్తి మార్గంలో ఉంటూనే ఉంటాడనమాట. తర్వాత మొన్న కరోనా వచ్చినప్పుడు ఎంతమంది భక్తులు ఇబ్బంది పడ్డారో, ఎంతమంది చూశారు, ప్రతి ఒక్కరు మీరు అందరికి అనుభవమే ఉంటుంది. కానీ భక్తులు ఏమాత్రము టెంప్ట్ అవ్వలేదు, ఏమాత్రము కలత చెందలేదండి. ఎందుకంటే ఇవన్నీ తాత్కాలికమైనవి, తాత్కాలికం కాబట్టి మనం వాటికి కలత చెందకూడదు అని చెప్పేసి అర్థం చేసుకుంటాడు భక్తుడు అనమాట. మరి 5వ అంశం అయితే ఉందో బ్రహ్మభూయ యాయ కల్పతే అంటే ఏంటి, బ్రహ్మస్థితి.
బ్రహ్మస్థితి అంటే ఏంటంటే ఇది నిరాకార బ్రహ్మం గురించి కాదండి ఇక్కడ చెప్తోంది, ఒక ఆధ్యాత్మిక స్థితి గురించి మనం చెప్తున్నారు అనమాట. ఆధ్యాత్మిక స్థితి ఏదైతే ఉందో దాని గురించి మనకు చెప్తూ, మరి ఈ స్థితి ఏదైతే ఉందో మనం చెప్పాలంటే ఆధ్యాత్మిక స్థితి ఎవరు ఇట్లా ఉంటారంటే, మనకి ఒక శ్లోకం ఉంది, దైవీ హేష గుణమయీ మమ మాయా దురచ్చయ. అంటే ఎవరైతే ఈ దైవీ ప్రకృతిని ఆశ్రయిస్తారో వాళ్ళు ఈ గుణాలని దాటగలరు. అందుకని మనం భక్తి యోగంలో ఉంటేనే మనము దైవీ ప్రకృతిలో ఉంటాం, లేకపోతే మహామాయ యొక్క దాంట్లో ఉండదు. మనల్ని ఎప్పుడు కూడా బంధిస్తూ 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 ఎప్పుడు మనకు నెట్టివేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే అది కూడా కృష్ణుడి శక్తి, అది కూడా కృష్ణుడి శక్తే. ఎందుకంటే ఆయన దగ్గరకు వెళ్ళాలంటే మన కల్మషాలు మొత్తం ఫ్లష్ అవుట్ అయిపోవాలండి. ఎటువంటి పుణ్యము ఉండకూడదు, ఎటువంటి పాపము ఉండకూడదు. ఒక చక్కని ఉదాహరణ ఏంటంటే, చివరి స్థితి కూడా, చివరిన కూడా మనకి వల వేస్తారు అన్నమాట. చివరి రోజు భగవంతుని దగ్గరకు వెళ్ళడానికి వెళ్ళే స్థితిలో ఉన్నప్పుడు కూడా ఒక వల ఉంటుంది అనమాట. ఎప్పుడైనా ఇతను ఇంకా కోరికలు ఉన్నాయా అని చెప్పేసి. ఒక ఉదాహరణ ఏంటంటే, మనకి భాగవతము 10వ స్కందంలో ఒక చక్కటి ఉదాహరణ ఏంటంటే, ముచ్కంద మహారాజు. ముచ్కంద మహారాజు ఆయన ఎప్పుడైతే ముచ్కంద మహారాజు స్టోరీ ఎంతమంది తెలుసండి మీరు? ఎవరైనా చెప్పగలరా? ఎంతమంది తెలుసు ముచ్కంద మహారాజు స్టోరీ? ఆయన ఇంద్రుడు వాళ్ళ దేవతల తరపున యుద్ధం చేసి అలసిపోయానని చెప్పేసి అంటే ఆయనకి నిద్రని వరంగా ఇస్తారు. ఆయన ఒక గుహలో నిద్రిస్తూ ఉంటాడు. ఆయన కాలయవనుడి తోటి యుద్ధం చేసినప్పుడు కృష్ణ పరమాత్మ ఆ గుహలోకి తీసుకెళ్లి అతన్ని అక్కడ సంహారం చేయటం అవుతుంది. అప్పుడు ఆయన కృష్ణ పరమాత్మ దర్శనం అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ, చాలా అద్భుతంగా చెప్పారు. మనకి భాగవతంలో చాలా బాగుంది. కాలజంగుడు అనే వ్యక్తి చూస్తూ అక్కడ ఒక బిరుదు కూడా వస్తుంది కృష్ణుడికి, రణచూర అని చెప్పేసి ప్రత్యేకమైన బిరుదు వస్తుంది. రణచూరుడు అనే ఒక బిరుదు కృష్ణుడు అంటే, అబ్బా ఎంత బాగుంది రణచూర, ఎవరు తెలియదు అని చెప్పేసి ప్రతి విషయాన్ని చూసుకున్నప్పుడు మనం భగవంతుని స్మరించుకోవడానికి అవకాశం లభించింది. అయితే ఎప్పుడైతే ఈ ముచ్కంద మహారాజు కృష్ణుడు దర్శనం ఇచ్చిన తర్వాత, కృష్ణుడు ఇంకా నీకేదైనా కావాలా, ఇంకా ఏమైనా నీ కోరిక ఉందా అని అడుగుతాడండి. అడిగినప్పుడు ఆయన అంటాడనమాట, స్వామి నాకు ఎటువంటి కోరిక లేదు, మిమ్మల్ని ఆశ్రయించిన తర్వాత నాకు ఏ కోరికతో పని లేదు, మీరే నాకు కావాలని చెప్తారనమాట. అప్పుడు కృష్ణుడు అంటాడనమాట, నేను చివరిగా నిన్ను ఒక్కసారి పరీక్షించదలుచుకున్నాను, ఏమైనా ఇంకా కోరికలు ఉన్నాయో, నువ్వేమైనా టెంప్ట్ అవుతావు అని చెప్పేసి. ఎప్పుడైతే ఆ స్థితికి వచ్చిన తర్వాత ఆయన అన్నాడు, నా దగ్గరకు వస్తావు, నువ్వు తపస్సు చేసి నీ యొక్క కర్మఫలాలను తొలగించు అని చెప్పాడు. అంటే ఏంటంటే మనము ఈ యొక్క ఆధ్యాత్మిక దైవీ ప్రకృతి స్థితిలోకి రావాలంటే ఈ గుణాలన్నీ దాటాలండి. ప్రకృతి గుణాలను దాటకుండా మనకు సాధ్యం కాదు. మరి ప్రకృతి ఈ గుణాలని చాలా, ఈ సంఖ్యల ఏదైతే ఉందో బంగారు సంఖ్యలు మనం ఎలా తిప్పుకోగలమండి? ఈ బంగారు సంఖ్యలు, ఇనుప సంఖ్యలు తిప్పుకోవాలంటే చాలా ఎలా ఉంటుందంటే, భక్తి యోగం చేసిన వాళ్ళకి ఈ జన్మ మృత్యు జరా వ్యాధి ఎలా ఉంటుందంటే, ఏదైతే గోష్పాదం, ఆవు దూడ యొక్క గిట్టలో ఎంత నీరు పడుతుందో అంత ఈజీగా దాటేయగలరు. అలాగే ఈ హరినామం జపించడం ద్వారా, హరే కృష్ణ మహామంత్రం జపించడం ద్వారా ఈ సంఖ్యలని దారపోగులు తెప్పినట్టు తెంపేయచ్చు. ఖచ్చితంగా అలా సాధ్యమవుతుంది. ఇప్పుడు మనం చూసాం, ఆచార్యులు అందరూ చూసాం. మనం ప్రభుపాదుల వారు ఈ హరినామాన్ని ఇచ్చిన తర్వాత విదేశీయుల నుంచి వాళ్ళు ఎటువంటి తమోగుణ స్థితిలో ఉన్నా కానీ ఈ రోజున వాళ్ళు గొప్ప గొప్ప స్థితులు దాటి మహారాజులుగా మారి ఎంత స్ఫూర్తినిస్తున్నారో మనం అందరం కూడా చూసాం. ఈ హరినామం అనేది అంత శక్తివంతమైంది అనమాట. అంటే గుణాలకు అతీతమైన స్థితిని, శుద్ధ సత్వ స్థితిలోకి రావడానికి మనకి అవకాశం లభిస్తుంది. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈ బ్రహ్మభూత స్థితికి ఈ ప్రకృతి త్రిగుణాలు దాటంగానే జీవుడు పొందే స్థితి అంటే ఆధ్యాత్మిక ప్రకృతి, ఆధ్యాత్మిక దైవీ ప్రకృతి ఆశ్రయంలో మనకు వస్తాము అని చెప్పేది. ఇది కేవలము జ్ఞానం ద్వారా వచ్చే నిరాకార బ్రహ్మం కాదండి. ఇక్కడ బ్రహ్మభూత స్థితి అంటే ఒక ప్రకృతి అతీతమైన దివ్య ఆధ్యాత్మిక స్థాయిలోకి చేరుతామని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఎందుకంటే మనకి 18వ అధ్యాయం 54వ శ్లోకంలో కూడా చెప్తున్నారు అనమాట, బ్రహ్మభూత ప్రసన్నాత్మ నోచతి నాంక్షతి సమసర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. బ్రహ్మభూతమైన తరువాత పరమభక్తికి అంటే
ఆ బ్రహ్మస్థితి దాటిన తర్వాత పరమభక్తి, శుద్ధమైన భక్తి స్టార్ట్ అవుతుంది. అంటే ఆధ్యాత్మిక స్థితికి వచ్చిన తర్వాత మనకు నిజమైన స్థితి అవుతుంది. అంటే ఇప్పుడు ఏం చెప్పారంటే ముక్తి తర్వాతే మన నిజమైన చైతన్యం, అంటే మనం ఎక్కడి నుంచి వచ్చామో అవన్నీ కూడా అక్కడి నుంచి భక్తి స్టార్ట్ అవుతుంది, భక్తి స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నారు అనమాట. అందుకే ఇప్పుడు మనం దీక్ష తీసుకుంటాం. దీక్ష తీసుకుంటా అంటే దీక్ష అనేది ఆరంభం, కేవలం ఆరంభమే. ఆ దీక్ష తీసుకున్న తర్వాత మన నిజమైన ఆ మన స్థాయి కానీ మన యొక్క కర్మలు కానీ, అలాగే మనం ఈ భౌతిక బంధనాల నుంచి త్రిగుణాలను దాటిన తర్వాత మన నిజమైన సేవ, నిజమైన స్థాయి మనకి భగవంతునితో అనుసంధానం అనేది అప్పటి నుంచి కూడా ఇంకా స్టార్ట్ అవుతుంది, ముగిసిపోలేదు అప్పటితోటి అనేసి మనకి ఇక్కడ స్టార్ట్ చెప్తున్నారు అనమాట. కేవలము మనము భక్తి యోగం ద్వారానే ఆ యొక్క బ్రహ్మపద స్థితికి రాగలుగుతామని చెప్పేసి ఈ శ్లోకం ద్వారా మనకి తెలియజేస్తుంది అనమాట. మరి శిల ప్రపాదుల వారు మనకి ఈ శ్లోకం ముఖ్యంగా బాగా నొక్కి ఒక్కడని చెప్పేది ఏంటంటే అవ్యభిచారేణ, అంటే ఖచ్చితంగా భక్తి అనేది గుణాల నుంచి బయటపడటానికి ఫలితం కాదు, గుణాల దాటానికి కారణము. గుణాతీత స్థితిని సాధించటానికి భక్తి యోగమే సరైన మార్గం అని చెప్పేసి మనకి ఈ శ్లోకం ద్వారా చెప్తున్నారు అనమాట. ముఖ్యంగా మనం తర్వాత ఈ శ్లోకంలో మనం ఏం చెప్తున్నారంటే కృష్ణుడు ముఖ్యంగా ఈ శ్లోకం అంతా ఒక సందేశాన్ని ఇస్తున్నాడు. ఒక గోప్యమైన, చాలా రహస్యమైన ప్రేమ సందేశాన్ని అందిస్తున్నాడు ఈ శ్లోకం ద్వారా కృష్ణుడు. కర్మ, జ్ఞాన, యోగ ఇటువంటి ఎన్నో మెట్లు ఎక్కాల్సిన అవసరం మనకి లేదు. రకరకాల ఇవన్నీ కూడా ప్రభుపాద వారు చాలాసార్లు చెప్తారు. ఇవన్నీ కూడా మనకి చాలా సమయం. ఒక ఉదాహరణ ఇస్తారు భక్తులు కూడాను. మనము ఒక స్నేహితుని కలవడానికి వెళ్ళాము. అతను 20వ అంతస్తులో ఉన్నాడు. ఈ 20 అంతస్తులు వెళ్ళటానికి మెట్ల మార్గం ఉంది, లిఫ్ట్ మార్గం ఉంది. ఎవరైతే తెలిసి ఉన్నారో, లక్ష్యం తెలుసుకున్నారో, లిఫ్ట్ మార్గంలో చాలా అవలేలుగా దాటి వెళ్ళవచ్చు. లేదు నాకు ఎక్సర్సైజ్ వస్తుందని చెప్పేసి మెట్ల మార్గం ద్వారా వెళ్తే రావచ్చు, ఎంతో కాలం పట్టింది, మనకి ఆ స్థితి రావడం చాలా కష్టం, చాలా టైం పట్టింది. కానీ లక్ష్యం ఒకటే అయినప్పుడు ఎవరైతే భక్తుడు ఉన్నాడో అంటే చాలా సులభంగా లిఫ్ట్కి వెళ్ళిపోతారు. కానీ మిగతా కర్మ, జ్ఞాన, యోగ ఇవన్నీ కూడా అట్లాంటి మెట్లు, అది ఎంతో శ్రమతో కూడుకున్న పని. అందుకని సింపుల్ గా లిఫ్ట్ ఎక్కి వెళ్ళడం. జపం ఈ యుగానికి మనకి ఇచ్చింది, కలియుగానికి హరినామం ఒకటే ఇచ్చారు కాబట్టి ఈ హరినామం ద్వారా మనం సులభంగా గమ్యం అయిన ఆ గోలోక ధామానికి చేరుకోవడానికి అవసరం. అందుకని ఇక్కడ ప్రేమ సందేశం ఉందండి దీంట్లో. ఈ కర్మ, జ్ఞాన, యోగాలను మనము అటువంటి మెట్లు ఎక్కాల్సిన పని లేదని కృష్ణుడు ఒక గోప్యమైన సందేశం ఇస్తున్నాడు అనమాట. ఏంటి, మనము ఈ యొక్క హృదయాన్ని అవ్యభిచారేణ అనే ఒక భక్తి అనే తాళంతో తెరిచి మన నిస్వార్థమైన సేవ, ప్రేమని శ్రీకృష్ణ భగవానుడికి అంకితం చేయటమే ఏకైక మార్గం. ఈ యొక్క భక్తి అనే తాళంతోనే కృష్ణుడు అవుతాడు, కానీ లేకపోతే ఎవరి వల్ల కాదు. అది అని మనకి ఈ శ్లోకంలో ఒక రహస్యమైన, ఈ మిగతా మార్గాల్లోనే కష్టమైంది. చాలా సింపుల్ తాళం మన దగ్గర ఉంది, అది భక్తి అనే తాళం. భక్తి అనే తాళంతోనే భగవంతుడు అనుభూతం అవుతాడు. మన హృదయ రూపంలో ఉన్న భగవంతుడు మనకి ఆ భక్తి జపం చేయటం వల్లనే, అందుకే చెప్పారు చేతో దర్పణ మార్జనం భవమహాదావాగ్ని నిర్వాపణం. ఏదైతే ఈ దివ్యనామం జపించటం వలన మనకి భక్తి చేయాలంటే దివ్యనామం జపించాలి. మొట్టగా మన యొక్క కల్మశాలను తొలగిపోయి భగవంతుడు అనుభూతం అవుతాడు. అందుకని మనము ఒకటే ఇక్కడ చెప్తోంది, హరే కృష్ణ మంత్రం శ్రద్ధగా చదవటము, శ్రద్ధగా జపించటము, శ్రద్ధగా వింటము, భగవద్గీతని నిరంతరం శ్రద్ధగా వింటము, నిస్వార్థమైన సేవలో మనము నిమగ్నటం అనేదే ప్రభుపాద వారు అందించిన సులభమైన ఈ భక్తి యోగ సాధనాలు అని చెప్తూ మనకి మరి భగవద్గీత 14వ అధ్యాయం 26వ శ్లోకం ఒక భరోసా ఇస్తుంది. ఏంటంటే మీరు ఎటువంటి స్థితిలో ఉన్నా, ఎంత కష్టాల్లో ఉన్నా ఒక్కసారి కృష్ణ భక్తిని ఆశ్రయిస్తే ఈ గుణాల బంధాలన్నీ కూడా తెగిపోతాయి. ఇది ఒక్కసారి మనం శుద్ధ భక్తిని ఆశ్రయించినట్లయితే, మన శుద్ధ భక్తి ఎలా వస్తుంది? శుద్ధ భక్తుని ఆశ్రయించాలి. ఒక ప్రామాణిక ఆచార్యుని మనం ఆశ్రయిస్తే తప్పితే మనకై మనం తెంపుకోలేము అనమాట. అందుకనే ఇది అప్పుడు ఏమవుతుంది, ఈ త్రిగుణాల స్థితి, మనం ఈ 3 గుణాలు, ఇనప సంఖ్యల, వెండి సంఖ్యల, బంగారు సంఖ్యల తెంపుకొని
మనం శుద్ధ స్థితిలోకి విశుద్ధ భక్తిలోకి చేయగలిగినట్టయితే అది శుద్ధమైన ఆత్మగా మారి మనం నిజమైన స్థితిని భగవద్ధామం చేరుకోవడానికి అర్హులవుతారు. అదే మన యొక్క జీవిత లక్ష్యము. ఇదే భగవంతుని యొక్క పిలుపు. ఇదే ప్రేమపూర్వకం. దయచేసి మీరు ఈ విధంగా స్థితికి రండి, శుద్ధమైన భక్తి చేయండి, అప్పుడే త్రిగుణాలు దాటగలరని చెప్పేసి ఒక గూప్యమైన సందేశాన్ని ఈ శ్లోకంలో ఇస్తున్నారు. మరి దానికి మనం చేయవలసింది మనకి చైతన్య మహాప్రభు ఇచ్చింది. ఒకటి శుద్ధ భక్తికి రావడానికి కారణము ఒకే ఒక్క సాధనము. మొట్టమొదటిది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే రామ 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 హరే హరే హరే. హరే. ఈ దివ్యనామమే మనల్ని ఈ దివ్యనామం ద్వారా, అందుకే మనకి ఒక చిత్రం ఉంటుందండి భగవద్గీతలో. ఒక చూపిస్తాను ఒకసారి చిత్రము. ఇది అద్భుతమైన చిత్రం ఉంటుంది దీంట్లో ఉన్న బుక్లో. ఇంతకుముందు ఉండేది చిత్రపటం దాంట్లో ఉండేది, ఇప్పుడు ఉందో లేదో చూస్తాం. వీటిలో ఈ పుస్తకం లేదు, కొత్త పుస్తకం ఉంటుంది. ఏదైతే భక్తుడు ఆయన జపమాల పట్టుకొని గోలోక ధామానికి వెళ్తుంటాడు అనమాట. అన్ని గ్రహాలని దాటుకొని ఆ గోలోక ధామానికి జపం పట్టుకొని వెళ్ళిపోతాడు అనమాట. అందుకే మనకి నవవిధ భక్తులు ఉన్నాయి. భక్తి లత ఏదైతే ఉందో ఈ భక్తి లత శ్రద్ధ, సాధు సంఘ, భజన క్రియ, అనర్థ నివృత్తి, ప్రేమ, అట్లా ఒక్కోటి ఏంటంటే చివరికి మన ఈ జపం అనేది ఈ యొక్క శ్రద్ధ నుంచి స్టార్ట్ అయ్యి దీని యొక్క ఫలం ఏదైతే ఉందో ఆ యొక్క భగవంతుని యొక్క దివ్య మంగళ పాదాల దగ్గర గోలోక ధామంలో ఉన్న ఆ పాదాల దగ్గరికి అక్కడికి వెళ్ళి చేరుతుంది అని చెప్పేసి మనకి తెలుస్తుంది అనమాట. అందుకని కేవలము ఈ దివ్యనామం ఒక్క నిమిషం. ప్రభుజీ మ్యూట్ లోకి వెళ్ళారు. హరే కృష్ణ. అందుకని కేవలము మనకి ఈ అన్ని స్థితులు ఆడాలంటే దివ్యనామం చెప్పించడం ద్వారానే మనము ఈ అన్నింటిని ఛేదించుకొని భగవంతుని దగ్గరికి ఏదైతే గోలోక ధామం ఏదైతే ఉందో, అందుకే ప్రపాద్ వారు చెప్తారు మనకి ఈ జన్మలోనే సాధ్యమైనంత మనం వెళ్దాము, ఈ జన్మలోనే ఈ ఒక్క జన్మని మనము ఇస్తే చాలు అని చెప్పేసి భక్తిచారు మహారాజు గారి యొక్క ఒక అద్భుతమైన స్టోరీ ఉంటుంది. వారిది కృపా సింధు అనే బుక్. దాంట్లో భక్తిచారు మహారాజుకి ఆయన ఒక ఉపదేశం ఇస్తాడు మన శిలప్రపాదులు గారు. నువ్వు ఎన్నో జన్మలు నీ యొక్క ఇంద్రియ భోగం కోసం చేస్తూనే ఉన్నావు, ఎన్నో జన్మాంతరాలుగా చేస్తున్నావు. ఈ ఒక్క జన్మ కృష్ణుడు గర్పించు చాలు, ఈ ఒక్క జన్మ కృష్ణుడు గర్పిస్తే చాలు నువ్వు అని చెప్పేసి భక్తిచారి మహారాజు చెప్తారు. ఆ యొక్క పాదము తీసుకొని వారు ఎంతో ప్రపాద వారు సేవ చేస్తారు, ఎంతో అద్భుతమైన సేవ చేస్తారు. అందుకని మనం అటువంటి ఆచార్యులు మనకు ఉన్నారు. రాధానాథ్ మహారాజు గారు, భక్తిచార్ మహారాజు గారు, ఈజ్ హోలీనెస్ పరమ పూజ్య జయప్రకాశ్ స్వామి గురు మహారాజు గారు, మన వీళ్ళందరి యొక్క సాంగత్యంలో ఈ యొక్క భగవంతుని యొక్క దివ్య స్థితికి, ఆధ్యాత్మిక స్థితికి వెళ్ళడానికి దివ్యనామాన్ని మనం పట్టుకొని వారి యొక్క నిర్దేశంలో గనక మనం వెళ్ళినట్టయితే ఖచ్చితంగా మనము భగవద్ధామం వెళ్ళటానికి మనకి మార్గము సుగమం అవుతుంది చెప్పేసి ఆ తాళాన్ని భక్తి యోగం అనే దీని ద్వారా వెళ్ళగలని చెప్పితే వేరే 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 ఏ యోగాల వల్ల కానీ ఏ మార్గాల వల్ల కానీ సాధ్యం కానే కాదు అనే విషయాన్ని భగవద్గీతలో ఈ శ్లోకము చెప్తుంది. హరే కృష్ణ. ధన్యవాదాలు. ఎవరైనా సరే ఈ శ్లోకం ద్వారా ఈ రోజు ఏదైనా మీకేమైనా అర్థమైందా, లేదంటే ఇంకేదైనా డౌట్స్ ఉంటే డిస్కస్ చేసుకుందాం. ఏదైనా పొరపాట్లు ఉన్నా ఏదైనా చెప్పచ్చు. ఎవరైనా ఉంటే ఏదైనా ఉంటే అర్థం కాదు కానీ మీకేం అర్థమైందని చెప్పచ్చు, ఒక ఫీడ్బ్యాక్. హరే కృష్ణ. తర్వాత అవకాశం ఉంటే వీడియో స్టార్ట్ చేసుకోండి. అవకాశం వీడియో స్టార్ట్ చేసుకోండి. ఎవరండి మాట్లాడుతుంది? ప్రభుజీ మీరు అన్నట్లుగా మనం కనుక అకుంఠిత భక్తి, అనన్య భక్తి చేస్తే ఈ జ్ఞాన యోగాన్ని, కర్మయోగాన్ని అన్నిటినీ దాటవచ్చు, ఆయనని పొందవచ్చు అనేది చాలా అద్భుతంగా చెప్పారు ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకా ఎవరైనా? ప్రభుజీ మీరు చెప్పింది చాలా బాగుంది ప్రభుజీ. లిఫ్ట్ తీసుకోవాలా, నడిచెక్కాలా అనేసి అని చెప్పారు. మళ్ళీ ఈ
కలియుగానికి మనకి ఇచ్చిన శ్రీ చైతన్య మహాప్రభు చాలా ఈజీ పద్ధతి ఇచ్చారు. కాకపోతే దానికి కావాల్సిన భక్తి అనేది ఒక నీరు లాంటి పొయ్యాలి, అంతేనా మనం చేయాల్సింది. ఎంత భక్తి చేస్తే మనం అంత తొందరగా శ్రీకృష్ణ పరమాత్మ గురువు ద్వారా చేరొచ్చు. ఎవరైతే ప్రామాణిక గురువులు ఉంటారో వాళ్ళ ద్వారానే వెళ్ళాలి, వెళ్తేనే మనకు ఆ భక్తి చేసిన దానికి కూడా ప్రతిఫలం ఉంటుంది. మనకు ఆయన ధామానికి వెళ్ళడానికి మనకు ఈజీ అయిన సులభమైన మార్గము ఈ కలియుగంలో గురువు ద్వారానే అనేసి చెప్పారు ప్రభుజీ. చాలా బాగుంది ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. ప్రభుజీ, ఇప్పుడు భక్తి చేయడం కూడా ఒక కర్మ కిందకే వస్తుందా? ఏమండి? ఇప్పుడు మనం భక్తి చేస్తాం కదా, అంటే హరికృష్ణ మంత్రం, హరినామ జపం అవన్నీ చేస్తున్నాం కదా, అది కూడా ఒక కర్మ కిందకే వస్తుందా? అందుకే దశవిధ నామాపరాధాల్లో ఒకటి ఉంది. అపరాధం అంటే ఇది మన కర్మకాండలో ఒక భాగం కాదు. ఇది అతీతమైన స్థితి, ఒక దివ్యమైన స్థితి. అయితే మనము మన ఇందాక అదే ఈ శ్లోకం మనం చెప్పుకున్నాం. ఏంటంటే మన యొక్క నిజమైన స్థితి ఏంటంటే మనం త్రిగుణాలతో బంధించున్నాం కాబట్టి ఈ భక్తి అనేది ఈ మిగతా అన్నిటికన్నా అత్యుత్తమైందండి, వీటికన్నా అతీతమైంది భక్తి అనేది అన్నమాట. అది ఎప్పుడు కూడా దివ్యమైన స్థితి. అయితే మనం ఇప్పుడున్న దీంట్లో ఈ యొక్క ఆధ్యాత్మిక కర్మగా మనం మార్చుకోవటం, దీన్ని ఆధ్యాత్మిక మనం ఏదైతే చేస్తున్నామో దాన్ని మార్చుకోవటం, ఈ కర్మని మనం ప్రక్షాళన చేసుకోవడానికి ఈ భక్తి అనేది ఉపయోగపడుతుందండి. అంటే భక్తి అనేది ఎప్పుడు కూడా అతీతమైంది, మన కర్మకాండలో భాగం అయితే కాదండి. అయితే మనము దీన్ని ఇప్పుడు ఈ శరీరం ఉందనుకోండి, ఈ శరీరాన్ని ఉపయోగించుకొనే మనం భక్తి చేయాలి కాబట్టి మనం దీన్ని ఈ శుద్ధ స్థితిలో ఉంచుకొని వెళ్ళడానికి అవకాశం లభిస్తుంది. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణాం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. ప్రభుజీ, మీరు రాత్రి ఎప్పుడో వచ్చింది. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామాలండి. దయచేసి ఎవరు అడుగుతున్నారు? లక్ష్మి ఆత్మగౌరవం, దయచేసి మ్యూట్ చేసుకోరా. థ్యాంక్ యూ. చెప్పండి మాతాజీ, అడుగుతున్నారు. హరే కృష్ణ అడుగుతున్నారు ప్రశ్న, అడిగారు ఒకసారి. ప్రభుజీ హరే కృష్ణ, దండవత్ ప్రణాం ప్రభు. దండవత్ ప్రణాం ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, 5 విషయాలు చెప్పారు మీరు: పరమాత్మ, జీవుడు, కర్మ, కాలము, ప్రకృతి. ఈ 5లో మనకి 4 శాశ్వతమైనది, కర్మ ఒకటే శాశ్వతమైనది కాదు. అవును అవును ఎస్ ప్రభు. కానీ ఆ శాశ్వతమైనది కాని దాన్ని మనం ఎంత జాగ్రత్తగా ఆచరించాలి అన్నది ఇక్కడ చాలా బాగా అర్థమవుతుంది ప్రభు. శాశ్వతమైనది మనకు కూడా వచ్చేవి, కర్మ అన్నది మన చేతుల్లో ఉంది. మనం అట్లా ఎంత జాగ్రత్తగా చేసుకుంటే మనం అంత త్వరగా మనం పరమాత్మని చేరుకోవచ్చు అన్నది కూడా చాలా బాగా అర్థమైంది ప్రభు. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మనము ఇప్పుడు ఉన్న ఏదైతే స్థితి ఉందో ఇప్పుడు మనం సృష్టించింది కాదండి. గత జన్మల యొక్క పాపపుణ్యాల కర్మ ఫలితంగా మనకి దేహం లభించింది, దేహంలో ఉన్న కర్మలు లభించాయి. అయితే ఆల్రెడీ మనకి ఒక డెస్టినేషన్ వచ్చేసేసింది. మనకి అనుగుణంగా ఏదైతే ఉన్నాయో కొన్ని వచ్చిన సుఖాలు కానీ, భోగాలు కానీ, దుఃఖాలు కానీ ఆటోమేటిక్ మనకు లిఖించబడి ఉంది. అయితే ఈ దేహం ద్వారా మనం ఇప్పుడు చేసే కర్మలే భవిష్యత్తు యొక్క కర్మలు, భవిష్యత్తు జన్మలకు ఉపయోగపడుతుంది. మనం దీన్ని ఉపయోగించుకుని కనుక సక్రమంగా చేసుకున్నట్టయితే మంచిదానికి వెళ్తాము. లేదంటే ఇంకా ఎట్లాగంటే ఒక వ్యక్తి ఒక తప్పు చేశారండి. తప్పు చేసినప్పుడు ఆ యొక్క న్యాయాధిపతి ఏం చేశారంటే అతన్ని జైలుకి పంపించాడు. ఎందుకు పంపించాడు? ఆల్రెడీ అతను స్వేచ్ఛగా ఉండే వ్యక్తి తన స్వేచ్ఛను దుర్వినియోగం చేయటం వలన అతన్ని జైలుకి పంపించాడు. అంటే ఏంటి? అతను తన యొక్క స్వేచ్ఛను కోల్పోయి అక్కడ పంపించాడు. అక్కడికి పోయి జైలుకి పంపించినంత మాత్రాన జైల్లో మరి ఇప్పుడు అతను చేసిన ఏదైతే అతని శిక్షల ఫలితంగా అతనికి కఠినమైన శిక్ష, సాధారణ శిక్ష ఏదో ఒకటి అక్కడ వేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ జైల్లో ఉన్న వ్యక్తి గనక తన కర్మలు సక్రమంగా ఉండి పర్ఫెక్ట్ గా గనక అతను దాని నుంచి ఎంత తొందరగా విడిపడాలి అని చెప్పేసి అతను ప్రయత్నం చేసినట్టయితే అప్పుడేమవుతుందంటే జైలర్ గారి అనుమతితోటి తొందరగా బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. ఏదే అతను కనుక ఇక్కడే ఉండి ఇంకా దారుణమైన ఇంకా నేరాలు చేస్తూ ఉన్నట్టు ఏమవుతుందంటే
అక్కడే శాశ్వతంగా ఉంటాడు. ఇంకా తీవ్రమైన నేరాలకు తీవ్రమైన శిక్షలు అక్కడ ఉంటానే ఉంటాయి కాబట్టి అలాగే బంధించబడతాడు. అలాగే మనం కూడా ఏంటంటే అక్కడి స్వామిని మర్చిపోవటం కావచ్చు, ఏ కారణం వల్ల అయినా కానీ మనల్ని ఈ యొక్క దుర్గాదేవి అంటారు, ఈ దుర్గము ఇది కొంట, అది వైకుంఠ. ఈ కుంఠం అనే దుర్గంలో మనం బంధించబడ్డాము. అందుకని ఈ దేహం మనకు లభించింది. అదృష్టవశాత్తు మనకి మానవ ఇక్కడ జన్మ ఈ లభించింది. మానవ దుర్లభమైన 24 లక్షలు ఉన్న అత్యంత ఎస్ ప్రభు. దుర్లభమైన మానవ జన్మ లభించింది కాబట్టి ఈ ఎస్ ప్రభు. మానవ జన్మలో ఇప్పుడు మనకి ఈ యొక్క సాధన గోల్డెన్ అవతారం, ఛాన్స్. గోల్డెన్ ఇయర్ అంటారన్నమాట. ఇది ఈ యొక్క ఎస్ ప్రభు. 10,000 సంవత్సరాలు ఉన్న చైతన్య మహాప్రభు యుగంలో మనం ఉన్నాం కాబట్టి ఈ దేహాన్ని ఉపయోగించుకొని ఈ 10,000 సంవత్సరాలు కనుక మనము తొందరగా కనుక దాటగలిగినట్టయితే మనము అత్యంత స్థితికి వెళ్ళడానికి లేకపోతే ఏమవుతుందంటే ఈ దేహం ఉపయోగించుకోవడం ఇంకా మనం ఇంకా చేసేదంటే ఇంకా అధమ జన్మల్లోకి వీటిలోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత తొందరగా మనము ఇది ఈ బంధించబడ్డాము. చాలా మందికి కూడా తెలియదండి. ఇప్పుడు నేను చూస్తున్నాను మా యొక్క కొంతమంది ఆ భక్తుల కుటుంబాల్లో కానీ తెలిసిన వాళ్ళ కుటుంబాల్లో చూశాను నేను. నాకు చాలా బాధేసిందండి. కొంతమంది దగ్గర చూసినప్పుడు ఏమైందంటే ఒక పిల్లవాడు కనబడ్డాడు నాకు. ఒక పిల్లవాడు ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉంటాయి. ఆ పిల్లవాడు అన్నాడు ఒకసారి వెళ్తే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు పిల్లబడ్డాడు భగవద్గీత తీసుకుని చదువుకుంటే బాగుంటుంది అబ్బాయి, శ్లోకాలు నేర్చుకుంటే. ఆ ఇంటి ప్రభావం వల్ల ఏమన్నాడంటే ఆ పిల్లవాడు, భగవద్గీత ఎందుకు ఈ వయసులో, మనకేం భగవద్గీత అప్పుడే అవసరం లేదు, మనకు చాలా అవసరం, అప్పుడు ఇంకా చాలా టైం ఉందిలే అని పిల్లవాడు అన్నాడు. నాకు ఆశ్చర్యపోయాను. 5 సంవత్సరాల పిల్లవాడికి ఈ ఆలోచన ఎట్లా వచ్చింది అంటే ఇంట్లో వాళ్ళ పెంపకంగా అలా ఉంది. తర్వాత ఎస్ ప్రభు. ఎస్ ప్రభు. మరి వాళ్ళ తండ్రిని చూశాను నేను. వాళ్ళ తండ్రిని చూసినట్లయితే వాళ్ళ తండ్రి కూడా 40 ఏళ్ళు 30 ఏళ్ళు అలా ఉంటాయి. వాళ్ళ తండ్రి కనీసం భక్తి అనేది దరిదాపుల్లో కూడా రావట్లేదు. అసలు భక్తి అనే అంటే మరి ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి వస్తుంది. ఎస్ మరి ప్రభు. ఆ ఎస్ ప్రభు. పిల్లవాడి యొక్క తండ్రిని అంటే ఆ పసిపిల్లవాడి యొక్క తాతను చూశాను. ఆ తాతకు వయసు 60 సంవత్సరాలు ఉంటుంది. ఆయన దగ్గర కూడా రావట్లేదు. భక్తి ఎంత ఇబ్బంది పడుతున్నా భక్తికి రావట్లేదు. తర్వాత వాళ్ళ తాతను చూశాను. ఆయన అయితే నేను మొన్న ఒక గ్రంథం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే ఆ గ్రంథాన్ని పట్టుకోవడానికి కూడా వారు అంతగా ఆసక్తి చూపారు. అంటే ఏంటంటే మనం దాన్ని తప్పడతాం కాదండి. ఈ త్రిగుణాలు అనేవి ఎంతో బలంగా ఆ, వాటిని మనం ముడేసి ఉంటాయి అనమాట. అయితే చాలా భక్తి చేస్తుంటారు, ప్రభావితమైనవి అది ప్రభు. మనకు చెప్పారు కదా. ఏంటంటే భక్తిలో కూడా తమో గుణం భక్తి ఉంటుంది, రజోగుణం భక్తి, సత్వగుణం భక్తి ఉంటుంది. వాళ్ళు ఎస్. భక్తి చేస్తుంటారు. ఆ నాస్తికులు అయితే కాదండి, ఇక్కడ నేను చెప్తున్నా నాస్తికులు కాదు, కానీ భక్తి చేస్తుంటారు. మనం ఇది చాలా మంది 90 మంది ఇట్లాగే ఉంటారు, 199 ఇలాగే ఉంటారు. ఎస్ ప్రభు. మనం ఎవరిని నిందించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ త్రిగుణాలను అలా బంధిస్తున్నాయి మనం. అందుకనే ప్రభుపాద వారి దయ వల్ల మనకేంటంటే ఈ త్రిగుణాలను ఛేదించే ఆయుధం మనకు లభించింది, హరినామం. ఎస్ ప్రభు. ఎస్ ప్రభు. హరినామం అనే ఒక దివ్యమైన ఆయుధం మనకు లభించింది, కృప లభించింది. అందుకని మనము ఈ ప్రేమనే కృపను పొందుకొని తొందరగా మనం విడిపడి మనతో పాటు ఎవరైతే అట్లా బాధపడుతున్నారో వాళ్ళు మనం ద్వేషించకూడదండి. అయ్యో, ఎస్ ప్రభు. మనం కూడా ఒక భక్తుడి యొక్క దైవల్ని మనం ఈ విధంగా హరినామం దొరికింది, మనకే మనం వెళ్ళింది దొరకలేదు, మనం ఏం శుద్ధ భక్తులేం కాదు. ఎవరో ఒక భక్తుడు మనల్ని నెట్టారు, మనం నెట్టడం వల్ల ఈ యొక్క హరినామం దొరికింది. అట్లాగే మనం కూడా హరినామాన్ని తీసుకొని అట్లా ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి ఏదో విధంగా బతిలాడు, బామాడు, ప్రసాదం పెట్టు, అక్కడ పిలిచో ఇక్కడ పిలిచో వాళ్ళ పట్ల జాలి చూపిస్తూ మనము కూడా ఆ దివ్యనామాన్ని వాళ్ళకి అందించగలిగితే ఒక రోజున వాళ్ళు కూడా మనలాగే ఆనందంగా ఎటువంటి స్థితి వచ్చినా ఏం జరిగినా పర్వాలేదు, ఎక్కడున్నా పర్వాలేదు, దివ్యనామము, భగవద్గీత, భాగవతము, భక్తులు, ఈ గ్రంథాలు మన దగ్గర ఉంటే చాలు, స్వర్గంలో ఉన్నా నరకంలో ఉన్నా మనకి ఏమి వ్యత్యాసం లేదు, ఎక్కడున్న ఇదే పరిస్థితి అని మనకి ఆ స్థితికి మనం రావడానికి అవకాశం లభిస్తుంది. హరే కృష్ణ. బోల్ ప్రభు. హరి బోల్ ప్రభు. అంటే హరే మానవ కృష్ణ జన్మని ఎలా ప్రభుజీ. సార్థకత చేసుకోవాలనేది చాలా అద్భుతంగా చెప్పారు ప్రభు. భగవంతుడి ధన్యవాదాలు కృప. ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ, పరమాత్మ హరే జీవుడు కృష్ణ. కర్మ ఒకేసారి ఉంటుందా ప్రభుజీ? అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఏమండి? లో కూడా కర్మ ఉంటుందా ప్రభుజీ? పరమాత్మ జీవుడు సృష్టించబడినప్పుడే కర్మ కూడా ఉంటుందా ప్రభుజీ? అంటే అక్కడ ఉండదండి. అది హరే కృష్ణ ప్రభుజీ. ఇక్కడికి వచ్చినాక మన కర్మ ఉంటుంది. అక్కడ దైవీ కర్మ కదా అది. అక్కడ కర్మలే ఉండవు. వాటి మనకి ఇక్కడికి వచ్చినాకే, మనకి ఈ భౌతిక ప్రకృతిలోకి వచ్చినాకే ఉంటాయి. హరే కృష్ణ. అర్థమవుతుంది అనమాట. ప్రభుజీ. మనకి ఇక్కడికి వచ్చినాకే ఈ ఒక్క నిమిషం.
మాతాజీ పోయింది కదా, నాకే పోయింది. నెట్ పోయింది ప్రభుజీ, లీవ్ మాతాజీ అయ్యారు. ప్రభుజీ ప్రభుజీ లీవ్ అయ్యారు. లీవ్ మాతాజీ అయిపోయింది ప్రభుజీ. నెట్ పోయినట్టు. ఎవరు రావట్లేదు మాతాజీ. హరే కృష్ణ. కానీ లేరు ప్రభు, లేరు లైన్లో. హరే కృష్ణ. డిస్టర్బెన్స్ వచ్చి కట్ అయిపోయింది. ఏదో అడిగారు మాతాజీ, క్షమించాలి, ఇందాక అర్థం హరే కాదు, కట్ కృష్ణ. అయిపోయింది నాకు. హరే కృష్ణ. ప్రభుజీ అంటే చెప్పండి. మనం పరమాత్మ లాగా ఉండాలని కోరుకొని కిందికి వచ్చినప్పటి నుంచి కర్మ స్టార్ట్ అవుతుందా ప్రభుజీ? ఆ అందుకే మనకేం చెప్తారంటే భగవద్గీతలో శిక్షాష్టకంలో ఒక శ్లోకంలో చెప్తారు మనకి, ఏ కారణం వల్ల ఇక్కడికి వచ్చామో మనకు కూడా తెలియదండి. పలానా కారణం అనేది తెలియదు. అంటే ఆ ఇతిమిద్దంగా ఈ కారణం వల్ల వచ్చాము, లేకపోతే ఈ సమయంలో వచ్చాము, ఇప్పుడు వచ్చాము అనేది, ఎప్పుడు వచ్చాము అనేది మనకి తెలియదండి. అది ఏదైతే నదిలో పడ్డాడో, మన సముద్రంలో పడ్డాడో, సముద్రం నుంచి పడ్డ వ్యక్తి బయటికి ఎట్లా రావాలో చూడాలి, కానీ ఏ కారణం వల్ల వచ్చామో ఎప్పుడు వచ్చాము అనేది మనకి తెలియదు మాతాజీ. అది మనకి శిక్షాష్టకం ద్వారా చెప్తుంది. ఏదో విధంగా పడ్డాం. అది కాకపోతే ప్రపాద వారు చెప్పే మెయిన్ ఉదాహరణ ఏంటంటే, భగవంతుని పట్ల అసూయ, ఆయన ఒక్కడ నువ్వు ఎంజాయ్ చేయాలా, నేను కూడా ఎంజాయ్ చేస్తాను అనేది ఎక్కువగా ఉండటం వల్ల మనం ఇక్కడికి వచ్చి పడ్డాం అనేది చెప్తూ, అందుకే మనకు చెప్తుంది భోక్త ఆయనే, మనము సేవకులము. భోక్తారాం విఘ్న తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానం జ్ఞాత్మామాం శాంతి వచ్చేది మనం తెలుసుకొని, భోక్త ఆయనే కేవలము. అది అందుకే ప్రపాదాలు ఏం చెప్తారంటే, ఒక యంత్రములోని భాగాలన్నీ యంత్రానికి సహకరిస్తే అది పర్ఫెక్ట్ గా ఉంటుంది. అలాగే మనం అందరం కూడా ఈ యొక్క అట్లాగే మన శరీరం అనే యంత్రంలో మన రకరకాలైన అన్ని అంగాలు కూడా ఈ యొక్క ఒకటి సహకరించుకుంటే ఆహారాన్ని ఉదరానికి అందిస్తే ఉదరము సప్లై చేస్తుంది. అట్లాగే మనము భగవంతుని యొక్క అంశాలుగా కేవలం కృష్ణుని సంతృప్తి పరచడానికి మాత్రమే మనం ప్రయత్నం చేసినట్లయితే మనము ఇంకా చాలు, ఆ స్థితి నుంచి మనం బయటపడతాం, తొందరగా ఆయన దగ్గర వెళ్ళడానికి అవకాశం లభిస్తుంది. అయితే ఎప్పుడు వచ్చాము, ఎలా వచ్చాము దానికి ఇతిమిద్దంగా చెప్పలేము. ప్రపాద వారు చెప్పేదైతే అసూయ ఉండటం వల్ల, భగవంతుని పట్ల అసూయ ఉండటం వల్ల ఇక్కడికి వచ్చాము మాత్రం చెప్తారు. హరే కృష్ణ ప్రభు, దండవత్. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఏమన్నా, ఏదైనా దీని ద్వారా అర్థం చేసుకున్న విషయాలు, ఏదైనా మంచి పాయింట్స్ ఉంటే చెప్పచ్చు, ఏదైనా ఉంటే ఈ రోజు క్లాస్ ద్వారా, లేదా ఏదైనా అర్థం కాకుండా దయచేసి చెప్పచ్చు ఏదన్నా. ఓకే, కృష్ణ థ్యాంక్ యూ ప్రభుజీ, అండి. ప్రణాం ప్రభుజీ. హరే హరే కృష్ణ కృష్ణ. ప్రభుజీ. ఇప్పుడు కర్మలను కూడా మనము దహించి వేసే ప్రకారంగా మనం భక్తి చేయాలి అని అంటే కనుక, అది ఒక మ్యాగజైన్ లో చదివాను ప్రభుజీ, భగవద్ దర్శన్ అనే మ్యాగజైన్ లో చదివాను, చెప్పారు కానీ నాకు అర్థం కాలేదు ప్రభుజీ. అది కర్మలను కూడా దహించి వేయచ్చు అని చెప్పేసి, అంటే జ్ఞానం అనే అగ్నితో కర్మలను దహించి వేయచ్చు అని చెప్పారు ప్రభుజీ. అది నాకు అర్థం కాలేదు ప్రభుజీ, అది కంప్లీట్ గా. ఇప్పుడు ఓకే మాతాజీ, మీ ప్రశ్న అర్థమైంది. అంటే ఈ యొక్క జ్ఞానం అనే అగ్ని ద్వారా ఈ కర్మలు ఎలా దహించి వేయచ్చు అనేది మీ యొక్క ప్రశ్న, అంతేనండి? ఎస్ ప్రభుజీ, ఎస్ ప్రభుజీ. ఎస్, అంటే మనకి ఒకటేంటంటే జ్ఞానం కూడా మనకు అవసరమేనండి. జ్ఞానం లేకపోతే ఏమైందంటే, నేను భగవంతుని యొక్క అంశను అనే విషయం మనకు అర్థం కాదండి. ఆ అంశని అర్థం కాకపోతే ఎలాగైతే బిడ్డ అత్యున్నతమైన ఐశ్వర్యవంతుడైన తండ్రి దగ్గర ఉండే బిడ్డ విడిగా ఉంటే ఎంతో కష్టపడతాడు. నేను ఐశ్వర్యవంతుడైన తండ్రి యొక్క బిడ్డని నేను ఎందుకు కష్టపడాలి అనే విషయం తెలుసుకున్నట్టయితే ఆయనకు అనుకూలంగా ఉంటాడు. అట్లాగే మనం ఏంటంటే, షడైశ్వర్యపూర్ణుడైన భగవంతుని యొక్క బిడ్డలం మనందరం కూడా మనం ఎందుకు కష్టాలు పడాల్సిన అవసరం ఏంటి అనే విషయాన్ని ముందు మనం తెలుసుకోవాలండి. ఫస్ట్ నేను భగవంతుడు ఉన్నాడు, భగవంతుడి అంశని, నేను ఆత్మని, ఆయన సూపర్ సోల్ అనే విషయం తెలియాలంటే జ్ఞానం కావాలి మనకి. ఆ జ్ఞానం అనే అగ్ని, అప్పుడు ఆ జ్ఞానం వచ్చినప్పుడు ఏమవుతుందంటే, దాన్ని భక్తితో మనం గనక ముడివేసినట్టయితే, ఆ భక్తి ద్వారా మనం ఏమవుతుంది, ఆ జ్ఞానంతో కూడిన భక్తితో కూడిన జ్ఞానం ద్వారా ఏమవుతుందంటే, మనం యొక్క ఛేదిస్తాం తాళం, జ్ఞాన తాళంతో
భక్తి అనే దాన్ని పట్టుకొని ఆ జ్ఞానం అనే తాళంతో మన హృదయం తెరిచినట్టయితే భగవంతుడు సాక్షాత్కారం అవుతుంది. అందుకే మనకు భక్తుల సామర్థ్యంలో ఒక విషయం చెప్తారు ఏంటంటే, మన యొక్క కర్మలు 4 రకాలుగా ఉంటాయి. అంటే మన యొక్క పాప ఫలితాలు కూటస్థం, బీజం, ఫలోన్ముఖం, ఫలం అని చెప్పేసి 4 పాప ప్రతిచర్యలు ఉంటాయి అని చెప్తారు. అంటే ఏంటంటే అవి మూటలు 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 కట్టేసి ఉంటాయి. మన పాప కర్మలు పుణ్యకర్మలు అన్ని కూడా మూటలు మూటలు కట్టేసి ఉంటాయి. కొన్ని వేల మూటలు ఉంటాయంట. ఆ మూటలన్నిటినీ దహించాలి. ఆ మూటలు దహించాలంటే మామూలుగా సాధ్యం కాదు. అది ఇంకా ఏముందంటే నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. ఇప్పుడు మన జన్మలో వచ్చే కొన్ని ఎలాగంటే కొన్ని రాబోయే పాపకర్మలు ఉండొచ్చు, పుణ్యకర్మలు ఉండొచ్చు. వాటిని మనం ఎలా ఆపగలం? వాటి ఇంకా ఇంకా కొన్ని వచ్చే స్థితిలో ఉన్నాయి, కొన్ని ఇంకొద్ది రాబోతున్నాయి తొందరలో. మరి వీటన్నిటిని సమూలంగా పెకలించేయాలి. పైపైన పెకలిస్తే ఆకుకి పైపైన కొమ్మలు కట్టేస్తుంటే మళ్ళా చిగురు వస్తుంది. అది పాపం కావచ్చు, పుణ్యం కావచ్చు. సమూలంగా పెకలించి వేయాలి అని చెప్పేసి చేసిందానికి దానికి మన పోయినసారి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పాను. అంటే నేను భక్తుల దగ్గర నుంచి వినింది. ఏదైతే ఒక మొలకలు ఉన్నాయో, మొలకలు మనకు తడిగుడ్డలు గనక చేసినట్లయితే ఈ మొలకెత్తుతూ ఉంటాయి. అట్లాగే మన కర్మలు కూడా మనం చేస్తూ ఉన్నట్టయితే రకరకాలుగా ఇంకా మన యొక్క కోరికలు రకరకాల మొలకెత్తూ ఉంటాయి. కానీ అదే మొలకల్ని తీసుకెళ్ళి కనుక మనం బాండీలో కనుక వేసి ఫ్రై చేసినట్టయితే, డీప్ ఫ్రై చేసినట్టయితే దాంట్లో ఈ కోరిక పెరిగే ఆ మొలకెత్తే స్వభావం మాడి బసైపోతుంది అనమాట. అట్లాగే మనము ఏదైతే ఈ కర్మ ఉందో దీన్ని జ్ఞానం అనే అగ్ని ద్వారా, అంటే హరినామం అనే దీని ద్వారా, ఈ హరినామమే భగవద్ధామానికి వెళ్ళడానికి మార్గం అని చెప్పేసి ఏదైతే ఈ ఈ జ్ఞానం మనం తెలుసుకుంటాము. అందుకే కృష్ణ కూడా చెప్పాడు అన్నమాట, జన్మ కర్మచ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. అంటే జన్మ కర్మలకు అతీతం, దాన్ని ఆ స్థితికి వెళ్ళాలంటే మనం ఖచ్చితంగా కొద్దిగా జ్ఞానం కూడా మనకు వస్తుంది. ఈ జ్ఞానాగ్ని ద్వారానే మనం వెళ్ళగలము. జ్ఞాన ఖడ్గం అంటాడు కృష్ణుడు. ప్రపాద వారి పుస్తకం కూడా ఉంది, జ్ఞాన ఖడ్గం అనే బుక్ ఉందన్నమాట. ఈ జ్ఞానం అనే ఖడ్గం ద్వారా దీన్ని ఛేదించాలన్నమాట. దివ్యనామం అనే ఖడ్గాన్ని పట్టుకొని మనం చేసినట్టయితే మన యొక్క ఈ పాపపు కర్మలు ఏవైతే ఉన్నాయో ఈ కర్మలన్నీ కూడా బూడిదైపోతాయి. మొత్తం మన అగ్ని యొక్క వేడి, జపం యొక్క వేడికి మొత్తము ఏది ఇంతకు ముందున్న కర్మలు, రాబోతున్న కర్మలు, ఇంకా ఇంకా రావడానికి కూడా ఊళ్ళున్న ఎప్పుడో పాత కర్మలు అన్ని కూడా సర్వము మొత్తము బూడిదలాగా మారిపోయి అయిపోతుంది. అందుకే కృష్ణుడు చెప్పాడు అంతిమ చరమ శ్లోకము, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మా శుచః. నేను నాకు శరణ వేడండి, నాకు మాత్రమే శరణ వేడండి, మీ యొక్క పాపకర్మలన్నిటిని నేను తొలగిస్తాను. అందుకనే ఈ జ్ఞానం మనకు కావాలండి. ఈ జ్ఞానం అనేది, ఈ జ్ఞానం అనే ఖడ్గం ద్వారానే మనము ఈ భక్తి యోగం ఆచరిస్తూ మనము మన యొక్క పాపకర్మల్ని, ఈ యొక్క కర్మల్ని మనం ఛేదించాలంటే జ్ఞానం కూడా కావాలి. ఆ జ్ఞానం అనేది ఏంటంటే భక్తి యోగంతో కూడిన జ్ఞానం. ఇప్పుడు మీరు చూసినట్టయితే కొంతమంది చూస్తుంటారు భగవద్గీతని 18 అధ్యాయాలని కంతో పతంగా చెప్పేస్తారు, నిద్ర లేకుండా కళ్ళు మూసులో చెప్పేస్తారు. అంటే తప్పేం కాదు, అయితే అది వాళ్ళు జ్ఞానంలోనే కేవలం అంతవరకు ఆగిపోతారు. కానీ మనం భక్తి ద్వారా ఈ శ్లోకాన్ని మన జీవితంలో ఎలా అప్లై చేయాలి, ఈ శ్లోకం ఏదైతే ఉందో, ఈ శ్లోకం ఏదైతే ఉందో భగవద్గీత కృష్ణుడు ఈ టైంలో ఈ చెప్పిన శ్లోకాన్ని మనం భక్తి ద్వారా అనుకొని మనకి గురువు యొక్క నిర్దేశంలో ఆ జ్ఞానం ఉంటుంది, భక్తి జ్ఞానం వస్తుంది మనకి. అందుకే జ్ఞానం కానీ, ధ్యానం కానీ, యోగం కానీ ప్రపాదనలో చెప్తారు భక్తి యుత సేవ, డివోషనల్ సర్వీస్ అని చెప్తారు అనమాట. అందుకని ఈ జ్ఞానానికి కూడా భక్తిని సమకూర్చుకున్నట్టయితే అది దివ్య జ్ఞానం అయ్యి ఆ జ్ఞాన ఖండం ద్వారా మనం చేరుకోవడానికి మన కర్మను ఛేదించవచ్చు, మన కర్మ పరంపరని ఛేదించవచ్చు. హరే కృష్ణ. మీ యొక్క ప్రశ్నకి సమాధానం చెప్పగలిగానా లేదా మాతాజీ? ఎస్ ప్రభుజీ, చాలా చాలా అద్భుతంగా చెప్పారు ప్రభుజీ. అంటే ఈ జపము అనేది మనము ఎంత శ్రద్ధగా, ఎంత దృఢ శ్రద్ధతో చేస్తే మనము ఆ స్థాయికి చేరుకోగలుగుతామని చెప్పేసి మీరు చక్కగా చెప్పారు ప్రభుజీ. జపానికి అంత మహత్యం ఉంటుంది, జపం లోపల అంత పవర్ ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు మీరు చెప్తుంటే గనక అర్థమవుతుంది ప్రభుజీ. ఏదో ఒక్కొక్కసారి తొందర లోపల ఏదో వేరే భౌతికమైన విషయాల కొరకు అని చెప్పేసి జపాన్ని తొందరగా ముగించుకోవడము ఒక్కొక్కసారి అవుతూ ఉంటుంది ప్రభుజీ. అలా చేసుకోవడం అనేది చాలా అపరాధము అని చెప్పేసి అనిపిస్తుంది ప్రభుజీ. అంటే ఆ భౌతికమైన విషయాల కొరకు పరిగెడుతూ ఇలా జపాన్ని కూడా తొందరగా ఆధ్యాత్మికంగా
త్వరపడడం అనేది అది ఒక అపరాధం కింద అని చెప్పేసి ఇప్పుడు అర్థమవుతోంది ప్రభుజీ. హరే కృష్ణ. మనము సాధనలో ఉన్నాం కాబట్టి కొత్తలో మనకి మనసు చంచలంగా ఉంటుంది. అందుకే ఎక్కువ భక్తులు, అందుకే మనకి ప్రభుపాద వారు ఇచ్చిన ఉదాహరణ ఏంటంటే, మందిరానికి వచ్చినట్లయితే ఉదయం పూట మంగళహారం చేసుకుని భక్తుల సాంగత్యంలో జపం చేసుకున్నట్లయితే ఏంటంటే విడిగా మనకి ఆ శక్తి రాదండి. భక్తుల సాంగత్యంలో జపం చేసినట్లయితే అప్పుడు ఏమవుతుందంటే మనకి ఆ పవర్ అనేది వాళ్ళ యొక్క వైబ్రేషన్స్ అంతా ఉంటుంది. మీరు జపం చేస్తుంటారు కాబట్టి మందిరంలో ఆ జపం చేసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా మనం తొందరగా ఆ స్థితి రావడానికి అవకాశం ఉంది. విడిగా మనకి అంత బలం రాదండి. బలం అదే ఎందుకు చెప్తారు కదా, ఒక కర్ర విరగదీయటం ఈజీ, 4 కర్రలు పెట్టుకుంటే వాటిని విరగదీయడం చాలా కష్టమైపోతుంది. అలాగే భక్తుల సమూహంలో ఉన్నట్టయితే మనము ఖచ్చితంగా ఆ మాయ మనల్ని తొందరగా చేయలేదన్నమాట, కష్టం. అందుకే మనకు చూడండి హరినామం అని ఎంత గొప్పదంటే యమధర్మరాజు ఒక విషయాన్ని చెప్తాడనమాట. యమధర్మరాజు తన యొక్క దూతలకు చెప్తారనమాట. ఈ విషయాన్ని వైష్ణవాంగి ప్రభు గారు చాలా చక్కగా శ్లోకంలో చెప్పారనమాట. ఎవరైతే భక్తి చేస్తున్నారో వారిని వారిని కూడా నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళమాకు అని చెప్పి యమదూతలకు చెప్తారంట. అంటే చూడండి, కేవలం హరినామం దివ్యనామం జపిస్తున్నారు వారినే కాదండి, వారి దగ్గర కూడా వెళ్ళకూడదు. కేవలం అందుకే 21 తరాలు ఉద్ధరించబడతాయి ఈ దివ్యనామం జపించడం వలన. అందుకని మనం ఈ చక్కగా జ్ఞాన ఖడ్గం ద్వారా దివ్యనామం జపించినట్లయితే మనం రక్షించబడతాం కదండి. మన భవిష్యత్ తరంలో మన వంశంలో ఉండే వాళ్ళు రక్షించబడతారు, మన వెనకాల ఉన్న తరం కూడా రక్షించబడతారు. అంత శక్తివంతమైంది ఈ దివ్యనామము. హరే కృష్ణ మహామంత్రులు. హరే కృష్ణ. ప్రభుజీ చాలా చాలా ధన్యవాదాలు. మాయాపూర్ లైవ్ వస్తూ ఉంటుంది కదా ప్రభుజీ, దాంతో కలిపి చేసుకోవచ్చు కదా ప్రభుజీ? చేసుకోండి, అవకాశం అంటే చక్కగా మనకి మీకు కల్పించారు కాబట్టి మీరందరూ కూడా దివ్యనామం కూర్చొని ఆ సమయంలో మాయాపూర్ లైవ్ లో కూర్చొని జపం చేసుకోవచ్చు. అందరికీ అవకాశం, మందిరానికి వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చు, మాతాజీలు కొద్దిగా అవకాశం తక్కువ ఉండొచ్చు. అందుకని మనకి అందుకే చెప్పేది ఏంటంటే ప్రతి విషయాన్ని మనము భక్తితో ముడిపడుచుకున్నట్టయితే, ఇప్పుడు ఆన్లైన్ ఉందనుకోండి, ఈ యూట్యూబ్ వీటిని చాలా మంది దుర్వినియోగం చేస్తారు. కానీ భక్తులు ఏం చేస్తాడు, దాన్ని భగవంతునితో అనుసంధానం చేస్తారు అనమాట. అందువల్ల మనకు వచ్చిన ఈ టెక్నాలజీని మనం చక్కగా మాయాపూర్ లైవ్ పెట్టుకోండి, రాధామాధవుల యొక్క విగ్రహాలను చూస్తూ అక్కడ జపం చేసుకుంటా ఉంటే ఆ జపం మనం ధామంలో ఉన్నట్టే లెక్కండి. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు ప్రభుజీ. దండవత్ ప్రణామం అండి. ఈ రోజు మనం ఈ సెషన్ చాలా చక్కగా కృష్ణ కథ చర్చించుకున్నామండి. ఒకటే ఈ శ్లోకం చివరి చెప్పే మాట ఏంటంటే, ఈ యొక్క కృష్ణ నిగూఢమైన ఈ కృష్ణ ప్రేమను పొందాలంటే తాళము కేవలం భక్తి మార్గమే. హరే కృష్ణ మహామంత్రం అనే భక్తి ద్వారానే మనం వెళ్ళగలని అధ్యాయాన్ని యొక్క అర్థవంతమైన శ్లోకాన్ని మనము మాంచయో అవ్యవిచారేణ భక్తి యోగైన సేవతే సమగుణాన్ సతితాన్ బ్రహ్మభూయాయ కల్పతే అనే శ్లోకాన్ని కృష్ణ కథను ఈరోజు చర్చించుకున్నామండి. చక్కగా మీరందరూ కూడా మీ యొక్క సాంగత్యం వల్ల మేము కూడా కృష్ణ కథ చెప్పడానికి మాకు అవకాశం లభించింది. చాలా చాలా ధన్యవాదాలండి. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామాలు. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ మీరు ఒకటి చెప్పినారు కదా, మనము ఈ మంత్రం చెప్పుకుంటే 21 తరాలు ధరిస్తారు అని, ఆ వంశంలో ఉండేవాళ్ళు. అది మగవాళ్ళకైతే ఆ వంశము. ఇప్పుడు మగవాళ్ళు చేయకపోతే ఉత్త ఆడవాళ్ళు మాత్రమే చేస్తుంటే అప్పుడు అది మనం ఎలా అర్థం చేసుకోవాలి ప్రభుజీ? ఎవరైనా 21 తరాలంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చెప్తున్నారు మాతాజీ. అందువల్ల అంటే మన వంశంలో అందరూ ఉద్ధరించబడతారండి. ఖచ్చితంగా 21 తరాలు ఉద్ధరించబడతారు. అటు 7 తరాలు ఇటు 7 తరాలు. అప్పుడు తల్లిదండ్రుల వైపు ఉంటారు, భర్త వైపు ఉంటారు, అందరూ ఉద్ధరించబడతారండి. ఇక్కడ నిజం చెప్పాలంటే స్త్రీ పురుష అనేది కేవలం ఇక్కడే ఉంటుందండి. నిజంగా ఆత్మకి స్త్రీ పురుష అనే భేదం అనేది ఉండదు. స్త్రీ పురుష అనేది కేవలం ఈ శరీరం ఉన్నదానికే కానీ ఆత్మకి స్త్రీ పురుష అనేది ఉండదు కానీ కంపల్సరీగా మనము ఎవరైతే మనతో ఇక్కడ అదే చెప్పారండి, మన యమధర్మరాజు చెప్పారు, వారిని కూడా. అందుకని మనతో అనుసంధానమైన ఎలాగైతే అగ్ని ఉందంటే దాని చుట్టూ కూడా దాని యొక్క ప్రసరణ వచ్చేస్తుంది అనమాట. అందుకని దివ్యనామం ఎవరైతే జపిస్తున్నారో, హరే కృష్ణ మంత్రం జపిస్తున్నారో, మీతో అనుసంధానమైన ప్రతి ఒక్కరిని, మీరు అటు తల్లి వారిని తల్లిదండ్రులే కాదండి,
మీ చుట్టాలు, మీ బంధువులు, స్నేహితులు అందరి యొక్క వంశాలు ఉద్ధరించబడతాయి. ఈ దివ్యనామము అంత గొప్ప శక్తివంతమైనది కాబట్టి అనుసంధానం ఉన్న ప్రతి వారి యొక్క వంశము ఉద్ధరించబడుతుంది. ఖచ్చితంగా అది భగవంతుడి యొక్క శక్తి, భగవన్ నామం యొక్క శక్తి అది. ఓకే ప్రభుజీ. అంటే తల్లి వైపు తట్టును ఉద్ధరిస్తాము, ఇటు భర్త వైపు తట్టును ఉద్ధరిస్తాం. ఖచ్చితంగా ఉద్ధరిస్తాం, కంపల్సరీగా ఉద్ధరిస్తూనే ఉంటాము. అది ఎందుకంటే ఇది చాలా అతీతమైనది, దివ్యస్థితిలో ఉండేది అనమాట దివ్యనామం అనేది. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు అంటే ముందు తరాలు ప్రభుజీ, ముందు తరాలు చెప్పండి. వారిని అంటే ముందు తరాలు అనుకోవాలా, తర్వాత తరాలు అంటే వారి చుట్టాలు, బంధువులు, స్నేహితులు అందరూ, అంటే వారికి ప్రియమైన వారు అదే 21 తరాలు అంటే వారిని వారిని అది అనుసంధానం ఉన్న ఏదైనా ప్రతి ఒక్కరిని, ఆ భక్తుడితో అనుసంధానమైన ప్రతి ఒక్కరిని అని చెప్పేసి మనకి అర్థం అవుతుంది. ప్రతి ఒక్కరి అనుసంధానం ఎవరున్నా సరే ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు నువ్వు, ఎందుకంటే వాళ్ళు వైష్ణవులు, విష్ణు సంబంధమైన సేవ చేస్తున్నారు అని చెప్పేసి. ప్రపాద్ ఉన్నారు అనుకోండి, ప్రపాద్తో పాటు మనం ఎంతమంది ఉన్నాం చెప్పండి, కొన్ని లక్షల మంది ఉన్నాం ప్రపాద్ వారితోటి అనుసంధానం అయ్యాం మనం అందరం కూడాను. అట్లాగా ఈ దివ్యనామం ఏదైతే ఉందో, భగవత్ సేవ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరిని అది అనుసంధానం చేస్తుంది అని చెప్పేసి మనకి అర్థమవుతుంది అన్నమాట. అంటే దాంట్లో అంత నిపుణమైన శక్తి ఉందని మనకు తెలియజేస్తుంది, ద్వారా మనకు అర్థమవుతుంది. భాగవతం 6వ స్కంధంలో వస్తుంది ఈ యొక్క విషయం. ఓకే, థ్యాంక్ యూ అండి. మనం ఈరోజు ఇక్కడతో క్లాస్ ముగిద్దాము. చాలా చక్కగా మాకు సహకరిస్తూ మాకు క్లాస్ కూడా శ్రద్ధగా ఉంటున్నారు. అట్లాగే మీ వల్ల మాకు కూడా స్ఫూర్తి వస్తుంది, కొత్త విషయాలు తెలుసుకోవడానికి, చెప్పుకోవడానికి కూడాను. చాలా ఓపికగా ఉన్నందుకు చాలా ధన్యవాదాలు. వాంఛా కల్పతరుభ్యో పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ భక్తులకి జై, ఆచార్య శ్రీ హరిదాస్ ఠాకూర్ की जय, पाद की जय, श्री गुरुदेव की जय, जय गौर प्रेमानंदे हरि हरि. ధన్యవాదాలు ధన్యవాద ప్రణామం అండి. హరే కృష్ణ, అందరికి ధన్యవాద ప్రణామం అండి. హరే కృష్ణ. దయచేసి ఏదైనా లోపాలు ఉంటే మన్నించండి. మీరందరూ కూడా చక్కగా భక్తి చేసుకోవాలని చక్కగా చెప్పారు మీరు, చాలా వివరంగా చక్కగా చెప్పారు. మేమే తెలిసి తెలియక ఏమన్నా ప్రశ్నలు చిన్న సందేహం అడగొచ్చా ప్రభుజీ? అడగండి మాతాజీ, ప్రయత్నం చేస్తాను. నా వీళ్ళంతో నేను చెప్పడం ప్రయత్నం చేస్తాను. ప్రభుజీ, జడభరతుడు మళ్ళీ నెక్స్ట్ జన్మలో లేడీగా పుట్టిన తర్వాత కూడా లేడీని అలా చాకాడు కాబట్టి తర్వాత నెక్స్ట్ జన్మలో మళ్ళీ ఆ ఆత్మ మగవాడి దేహాన్ని తీసుకుంది కదా ప్రభుజీ. జడభరతుడు మళ్ళీ థర్డ్ జన్మలో మగవాడి దేహాన్ని తీసుకున్నారు. అదంటే ఆయన కోరిక మీద తీసుకున్నారు. అంటే ఆత్మకి ఇప్పుడు చెప్పారు కదా ప్రభుజీ, ఆడ మగ తేడా ఉండదు అనేసి అని చెప్పారు కదా ప్రభుజీ. అది ఆయన అది ఎలా ప్రభుజీ, ఎలా తీసుకోవాలి ప్రభుజీ? అది భగవంతుని యొక్క సంకల్పం అండి. అంటే ఏదైతే ఆయనకున్న చిన్న కోరిక ఉందో ఆ కోరిక తీరడానికి ఆ యొక్క లేడీ దేహం, ఏదైతే జింక దేహం లభించింది, ఆ జింక దేహం అయిపోయిన తర్వాత మళ్ళా ఆ స్థితికి రావాలంటే ఒక దేహం అవసరం ఉంది. కాబట్టి ఆయనకి ఆ దేహం ద్వారా, ఎందుకంటే ప్రత్యేకంగా ఏంటంటే స్త్రీ దేహానికి పురుష దేహానికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, స్త్రీ దేహం అనేది కొంతవరకు కఠినమైన వాటిని తట్టుకోవడానికి తక్కువ శక్తి కలిగి ఉంటుంది అన్నమాట. ఎందుకంటే శారీరక స్థితిని అనుసరించి పురుష దేహం అనేది ఏంటంటే కొన్ని కఠినమైన నియమాలని, కఠినమైన వాటిని ఆ విధంగా ఉండడానికి అనుకూలమైంది పురుష యొక్క దేహం అనేది, నిర్మాణం అనేది అట్లా ఉంటుంది. కాబట్టి ఇదంతా భగవంతుని సంకల్పం, ఏ దేహం అందించాలి, ఏ దేహం అందించకూడదు అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళ కోరికల తీవ్రతను బట్టి ఆయన కొద్దిగా బ్యాలెన్స్ ఉంది కాబట్టి ఆ పురుష దేహాన్ని అందించుండొచ్చు భగవంతుడు. అది మనం భగవంతుడి ఇష్టమే. అది కూడా ఆయన ఎలాగా తన దగ్గర రప్పించుకోవడానికి ఏ విధంగా చేయాలో, ఎలా చేయాలో వారు తెలుసు. ఆయన గుడ్ ప్లానర్. కృష్ణ ఈజ్ ది వెరీ వెరీ గుడ్ ప్లానర్. అందువల్ల ఆయన ఏం చేసినా దానికి ఎన్నో రకాలైన అర్థాలు ఉంటాయి అనమాట. ప్రతి దానికి వెనకాల చాలా గుడ్ ప్లానింగ్ ఉంటుంది అనమాట. అందుకని ఏం చేసినా సరే భగవంతుని యొక్క ఇచ్చ. ఆయన దాని తొందరగా అతను రప్పించుకోవడానికి మార్గం, ఆ దేహం ద్వారా తొందరగా రప్పించుకోవడానికి అవకాశం ఇచ్చాడు అనమాట.
ఆయన భక్తులు భక్తులు. రప్పించుకోవడానికి ఏదో విధంగా రప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఎంత తొందరగా రప్పించుకుందామనే చూస్తుంటాడు అనమాట. ఎంత తొందరగా రప్పించుకోవడానికి రకరకాల మనకి ప్లాన్స్ ఇస్తూ ఉంటాడు, మన నిర్దేశం ఇస్తుంటాడు. మీరు తొందరగా రండి అని చెప్పేసి మనం ఎంత తొందరగా చేయబట్టుకుంటామో ఆయన చెయ్యి అంత తొందరగా వెళ్ళడానికి మనకు అవకాశం లభిస్తుంది అనమాట. అంటే ఇప్పుడు అంటే ఆడ జగదీశుడు ఇప్పుడు ఈ జన్మలో ఉన్నాం ప్రభుజీ మేము. అంటే ఎవరమైనా కానీ ఎక్కువ భక్తి చేస్తే అంటే మగవాళ్ళకనే కాదు ఆడవాళ్ళకి కూడా తీసుకెళ్తారు కదా ప్రభుజీ. అంటే మనకి ఆత్మ చెప్పండి ఆడది చెప్పండి మాధవ్, మీరు చెప్పండి ఒకసారి, నేను చెప్తాను. చెప్పండి. అంటే ఆత్మ ఇప్పుడు ఆయన ఆ విధంగా జడభరతుడు భక్తి చేశారు, తాడుతెరలో తీసుకెళ్లారు. అంటే అది భగవంతుడి ఇచ్చా ప్లానింగ్. అలాగే ఆయన అంటే చాలా గొప్ప భక్తుడు. అలాగే ఈ జన్మలో ఎవరమైనా కానీ అంతకుముందు జన్మ మాకు తెలియదు ప్రభుజీ. మళ్ళీ ఇప్పుడు మేము ఆడ జన్మ తీసుకున్నాము, అంతకుముందు ఎవరమో తెలీదు. మేము బాగా భక్తి చేస్తే మాకు మళ్ళీ నెక్స్ట్ శేషం లేకుండా చేస్తారు కదా ప్రభుజీ ఆయన. అంటే మాకు ఇప్పుడు మీరు అన్నారు కొంచెము శక్తి తట్టుకునే శక్తి తక్కువ ఉంటుంది కాబట్టి కొన్ని విషయాలలో ఉంటుంది అని. అంటే మా శక్తి మేర మేము చేసుకున్నా గానీ అది సరిపోకపోతే జన్మ ఇస్తారు కదా ప్రభుజీ. లేదంటే మా శక్తి ఎంత ఇచ్చారు భగవంతుడు ఆడ జన్మకి, ఆమెన అసలు ఏది పట్టించుకోకుండా భక్తిలోనే ఉంటే అది మాకు ముక్తే ఉంటుంది కదా ప్రభుజీ. అంటే ఆయన ధామానికి వెళ్ళడానికి అది ఆస్కారమే ఉంటుంది కదా ప్రభుజీ. అంటే ఏం పట్టించుకోకుండా అనేది కాదులేండి, మనము మన కర్తవ్యాలని మనం నిర్దేశించుకునే ఒక ఉదాహరణ అనేది ఇస్తాను దీనికి. ప్రభుపాదుల వారు తనతో పాటు యువకులైన శిష్యులు చాలా మంది ఉంటారు. అప్పుడు ఒక మాతాజీ, చాలా యంగ్ మాతాజీ ఉంటారు ప్రభుపాద వారి పక్కన. ఆమె ఏ పని చేస్తున్నా సరే భక్తులు ఏంటంటే నువ్వు స్త్రీవి, నువ్వు చేయకూడదు, నువ్వు చేయలేవు అని చెప్పేసి కొన్ని ఆమెను దూరంగా పెడుతుంటారు అనమాట. అప్పుడు ప్రభుపాద వారి దగ్గరికి కంప్లైంట్ చేస్తుంది, ఏంటండి నేను స్త్రీని కదా, నేను ఇలా చేయకూడదా, నేను చేయకూడదా అంటే అప్పుడు అవును ప్రభుపాద అంటారు, అవునమ్మా నువ్వు చేయకూడదు, నువ్వేమంటున్నావు, నేను స్త్రీని అంటున్నావు కదా, నువ్వు చేయకూడదు అంటే ఏంటి, నువ్వు స్త్రీవి అని నువ్వు అనుకుంటే చేయలేవు. నేను భగవంతుని యొక్క ఆత్మని, భగవంతుని యొక్క అంశని అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో నువ్వు ఎటువంటి కార్యమైనా చేయవచ్చు. నువ్వు నేను తక్కువ అంచనా వేసుకో మాకు అంటే. అక్కడ చెప్పింది ఏంటంటే మనము భక్తి స్థితిలోకి వచ్చామంటే ఆత్మస్థితిలోకి వెళ్తున్నట్లు లెక్క. ఆత్మస్థితిలోకి వెళ్ళినప్పుడు ఆత్మకి ఈ భేదం అనేది ఉండదు. అయితే మనము ఏది పట్టించుకోకుండా ఉండడానికి కుదరదు. మనకున్న ఇప్పుడున్న ఈ జన్మలో మనం ఉన్న ఆల్రెడీ మన కమిట్మెంట్స్ ఉంటాయి కాబట్టి దానిని ఒకటే ఆ కర్తవ్యాలను నిర్వహిస్తూనే మనం భక్తి చేసుకున్నట్లయితే ఏం చేయాలి, ఎలా తీసుకొని రావాలి అని కృష్ణుడికి మనకన్నా ఆతృత ఉంటుందండి. మన కొద్దిగా ఆతృత, మనకన్నా ఎక్కువ ఆతృత ఆ పరంధాముడికి, ఆ ప్రేమమూర్తికి మనకన్నా ఎక్కువ ఆతృత ఉంటుంది. ఆయనే రప్పించుకోవడానికి సకల ఏర్పాట్లు చేస్తాడు. మనం మన గృహస్థ ధర్మాలు నిర్వర్తిస్తూ సక్రమంగా ఏదైతే మన హౌస్ డ్యూటీస్ ఉన్నాయో, మన పిల్లలు, భర్త, ఈ మిగతా డ్యూటీస్ ఉంటూ మిగతా సమయాన్ని ఆ భక్తిలో గనక నియోగం చేసినట్లయితే తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం ఆలోచించక్కర్లేదండి. ఎక్కడ ఉన్నా, ఏదున్నా, ఏ స్థితిలో ఉన్నా భగవంతుడు మనం రక్షించే తీరుతాడు. ఆయన తన దగ్గర తీసుకెళ్ళడానికి మార్గం కూడా ఆయనే ఏర్పాటు చేస్తాడు. అది మనం అర్థం చేసుకుని చాలు. ఇంకోటి చిన్నది ప్రభుజీ, గురువుకు మనం మాట ఇచ్చిన ప్రకారం అంటే గురువు నిర్దేశానుసారము భగవద్గీతను ప్రచారం చేయాలి. అది చేయలేని పక్షంలో, మీరు శ్రవణం చేయలేని పక్షంలో బుక్స్ నన్నా వారి వద్దకు తీసుకెళ్ళి భక్తులు చేయాలని ఉంది కదా ప్రభుజీ. అది చేసినప్పుడు మగవాళ్ళు అంటే మాకు వయసు వచ్చింది అనుకోండి ప్రభుజీ, మేము ఇప్పుడు భక్తిలో బాగా ఎక్కువ స్థాయికి వెళ్ళాలని మాకు ఉద్దేశంతో మేము ఇవన్నీ రాసి దీక్ష తీసుకుంటున్నప్పుడు మాకు చెయ్యాలని సంకల్పం ఉన్నా గానీ మా ఆరోగ్య రీత్యా మేము వెనకబడిపోతున్నాము. అంటే తర్వాత ప్రొడక్షన్ వెనకబడిపోతున్నాము. అది మాకు ల్యాక్ ఆఫ్ అని అనిపిస్తుంది. చేయలేకపోతున్నాము ఆరోగ్య రీత్యా, ఇంకోటి పరిస్థితుల రీత్యా, ఉన్న ప్రదేశాల రీత్యా. ఇట్లా అమెరికాలో ఉంటే అక్కడ తెలుగు పంచడానికి కష్టము, అంతంత తిరగలేమనేసి అంటే ఆ తపన మాకు ఉన్నప్పుడు మేము దానికి వెనకబడ్డట్టే కదా ప్రభుజీ. అతది ఇప్పుడు ప్రపంచం అనేది మన గుప్పెట్లో ఉందండి. మీరు వెళ్ళి ప్రచారం చేయక్కర్లేదు. ఆన్లైన్ ఉందండి. ఆన్లైన్ ద్వారా మీ బంధువులు, స్నేహితులు, మిత్రులు
మీ దగ్గర అయితే ఉన్నారు. ఇప్పుడు ప్రపాద వారు, ఇప్పుడు గురుమహారాజు ఉన్నారండి, హిజ్ హోలీనెస్ పరమ జయప్రతాప్ స్వామి గురుమహారాజు గారు. వారు 70వ పడిలో ఉన్నారు, శరీరం సహకరించట్లేదు. చాలా వారికి ఉన్నంత బాధలు ఇంకెవరికి ప్రపంచంలో. అయినప్పటికీ వారి యొక్క దీక్షలు కానీ వారు చేసే సేవా కార్యక్రమాలు డబల్ ట్రిపుల్ అయిపోయినాయి అనమాట. అంటే ఏంటంటే మనము ఈ స్థితిలో పెద్ద వయసులో ఉన్నప్పటికీ కూడాను మన పిల్లలు ఉంటారు, మనవరాళ్ళు ఉంటారు, మీ బంధువులు ఉంటారు, వాళ్ళ ద్వారా మీరు ఫోన్ ద్వారా మాట్లాడవచ్చు. తర్వాత ఇప్పుడు చదవాలి, గుడికి వెళ్ళారు, వినటానికి క్లాసు ఆన్లైన్ ద్వారా మీరు క్లాస్ వింటున్నారు. భక్తులందరూ 60 మంది భక్తుల సాంగత్యం మీరు వింటున్నారు. అట్లాగే మీరు ఏదైనా బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయాలంటే ఆ విధంగా ఫోన్ ద్వారా మీరు మాట్లాడుకొని చేయొచ్చు. లేదా మీ చుట్టుపక్కల ఒక 40-50 గృహాలు ఉంటాయి. 40-50 గృహాలు రోజు కొద్దిసేపు వెళ్ళి అట్లా చేసుకుని ఉంటే కేవలం మనం కృష్ణుడి కనుక ప్రార్థించి, అయ్యా నేను నా యొక్క నేను మొన్న ఒకసారి మీ క్లాస్ లో చెప్పాను, ఒక మాతాజీ 75 సంవత్సరాల వయసులో ఉన్న మాతాజీ ఈ రోజున ఆమె భక్తులంటే ఇష్టం లేదు, తన కుమారుడికి భక్తి చేయటం ఇష్టం లేని కృష్ణ చైతన్యుడు ఇష్టం లేని వ్యక్తి ఈ రోజున ప్రతి నిత్యం ఆమె ఎంత తీవ్రంగా భక్తి చేస్తుందంటే 75 సంవత్సరాలు 77 సంవత్సరాలు వయసు ఆమె. ఈ రోజున కృష్ణాష్టమి వస్తే ఆ చిన్న సెంటర్ లో 3000 మంది పైగా భోజనం ఏర్పాటు చేస్తున్నాను. అంటే భక్తికి ఏ ఏజ్ అనేది అడ్డంకి ఏం కాదు. ప్రపాద్ వారు కూడా 70 సంవత్సరాల వయసులో వెళ్ళి ఆయన చేశారు భక్తి. అంటే అందరూ మనం ఆ స్థాయిని కాదు. మనం ఏంటంటే ప్రయత్నం చేస్తూ ఉంటే మనకున్న కొద్ది ప్రదేశంలోనే మనకు ప్రచారం మనం బయటికి వెళ్ళి ప్రచారం చేయాల్సిన అవసరం లేదండి. మనకున్న కొద్ది ప్రాంతంలోనే మన బంధువులతోటి, చుట్టుపక్కల వాళ్ళతోటి మనం కొద్దిగా చెప్తూ ఉంటే ఆటోమేటిక్ అది కూడా సేవ అవుతుందండి. అది కూడా మీ యొక్క ఏదైతే ఉందో మీ గురువు ఇచ్చిన మాట ప్రకారం ప్రచారం అవుతుందండి. అది కూడా మనం విదేశాలకు ఎక్కర్లేదు. మనకున్న ప్రాంతంలో మనకున్న పరిధి మేరకు మనం ప్రచారం చేసినా అది ఎంతో ఫలితాన్ని ఇస్తుందండి. మీరు ఒక్కటి చేస్తే చక్కగా ఒక్కళ్ళు చేయగలిగినా వాళ్ళు 10 మందికి చెప్పడానికి అవకాశం లభిస్తుంది. మీ మనవడు కావచ్చు, మనవరాలు కావచ్చు, మీ కొడుకు కావచ్చు, కోడలు కావచ్చు, మీ అక్క కావచ్చు, చెల్లెలు కావచ్చు, మీ స్నేహితురాలు కావచ్చు, ఇట్లా ఎవరైనా అర్థం చేసినట్టయితే ఖచ్చితంగా దాని ప్రభావం ఉంటుంది. మనం నిస్వార్థంతో గనక నిష్కామంతో చేసినట్లయితే భగవంతుడు కృష్ణుడు అన్ని ఏర్పాట్లు సకల సదుపాయాల్ని, అయ్యో 40 రూపాయల డబ్బులతోటి ప్రభుపాద అమెరికా వెళ్తే ఎంత పెద్ద మహాసామ్రాజ్యం సృష్టించారండి. అందుకని మనం స్ఫూర్తి తీసుకోవాలి ప్రతిసారి. ఆ విధంగా మనం గనక మనకున్న కొద్ది పరిస్థితుల్లో కొద్ది ప్రాంతాన్ని మనం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా కృష్ణుడు కూడా ఏర్పాటు చేస్తాడు అనేది ఇప్పుడున్న మనకున్న అనుభవాన్ని బట్టి మనం తెలుసుకోవాలండి. అది మేము చెప్పదలుచుకుంది. హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే అండి, మనం ఈరోజు మనస్ఫూర్తిగా చేస్తే మంచిది అనేసి అంటున్నారు. కృష్ణ సహకరిస్తారని చెప్పడము కొంచెం మాకు కూడా తృప్తి ఉంటుంది ప్రభుజీ. మా వయసు రీత్యా, ఆరోగ్య రీత్యా, పరిస్థితుల రీత్యా అదే బాగుంది. హరే కృష్ణ. హరే కృష్ణ అండి. చాలా ధన్యవాదాలండి. మనం ఈరోజు ఇక్కడతోటి ఈ సెషన్ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. హరే కృష్ణ.